ప్రార్థన చేసుకుని హరి ఓం శ్రీ గురుభ్యో నమః శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదేవో వాయవ్యాధి కోణేశ్చ సుగ్రీవశ్చ విభీషణశ్చ వివరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రచన రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామచంద్రశ్చ శ్రీరామో రామచంద్ర రాజేంద్రోరపుంగవ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్య కవితాశాఖాం వందే వందే గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మీరు మోహిని గారు, మీరు ఎంతవరకు విన్నారు క్రితంసారి? నేను లాస్ట్ వీక్ క్లాస్ ఒకటి మిస్ అయ్యానండి. ఓకే, అయితే మీరు మండపోపాఖ్యానాన్ని ప్రారంభించుకున్నప్పుడు విన్నారా? లేదు. ఓకే, మనకి రాములు వారు ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న దగ్గర నుంచి దాని సమాధానంగా అంటే ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు వశిష్ఠ మహర్షి అని అనుకున్నాం. సరే, ఆ ప్రశ్న ఏమిటి, ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి సమాధానం ఏమిటి, ఇదంతా కూడా మనం అప్పుడు అనుకున్నది ఏంటంటే, రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఏవమేతత్ కథం బ్రహ్మన్ ఏక జీవేచ్ఛయాఖిలాః జగజ్జీవాన యుజ్యంతే మహాజీవైకతావశాత్. అంటే జీవ సమిష్టియే మహాజీవుడు అంటున్నారు. అతనికి అంగమైనటువంటి వ్యష్టి జీవునకు ఒకనికి ఏదైనా ఇచ్ఛ జనించినచో అందరికిని అదే ఇచ్ఛ జనింపదా? జీవులకు పరస్పర భేదమేమీ లేదు కదా. అంటే మనకి సాధారణంగా ఏంటంటే, ఇక్కడ రాములు వారు అడిగిన ప్రశ్నప్పుడు జీవ సమిష్టియే మహాజీవుడు. ఇప్పుడు మనకి మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటాం సాధారణంగా. ఏంటంటే, సముద్రంలో లేచే అలలకి ఆ అలలు లేస్తున్నటువంటి సముద్రానికి తేడా ఎక్కడైనా ఉన్నదా? లేదా ఆ సముద్రంలో లేచే అలలలో ఉన్నటువంటి నురగకి ఆ సముద్రంలో ఉండేటువంటి నీటికి తేడా ఏదైనా ఉన్నదా? లేకపోతే మరొక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, సముద్రంలో ఉండేటువంటి ఒక నీటి బొట్టుకి అలానే ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటికి ఏదైనా తేడా ఉన్నదా అని మనం ఉదాహరణ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో సముద్రంలో ఉండేటువంటి నీటికి అందులోంచి వచ్చిన ఒక నీటి బొట్టికి ఏ విధంగా అయితే మనం తేడా చెప్పలేము. ఎందుకంటే రెండు ఒకటే, రెండు ఉప్పు నీటిగానే ఉంటే రెండిటి యొక్క మూలకాలు అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి అని చెప్పుకున్నప్పుడు, మరి ఈ ఇన్ని నీటి బిందువుల అంటే లెక్క కట్టలేనన్ని నీటి బిందువుల యొక్క సమాహారం అంతా కూడా ఆ సముద్రమే అని అనుకున్నప్పుడు, ఈ ఇలా లెక్క కట్టలేనటువంటి జీవుల యొక్క సమాహారం ఈ మహాజీవుడు అని ఏదైతే అంటున్నామో అదే ఈ పరమమైనటువంటి వస్తువు, అన్నింటికీ మూలమైనటువంటి వస్తువు, అదే చిదాత్మ అని మనం ఏ రకంగా ఏంటి వ్యతిరిక్తంగా ఎలా చెప్పగలం? రెండు ఒకటే కదా. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ నీటి బిందువులలో కొన్నింటి పరిమాణాలు వేరుగా ఉండొచ్చు. ఒకటి చిన్న నీటి బిందువు అవచ్చు, ఒకటి పెద్ద నీటి బిందువు అవచ్చు, మరొక మహా నీటి బిందువు అవచ్చు. కానీ వాటికి ఉండవలసినటువంటి ఆ తేడా ఏదైతే ఉందో అదంతా కూడా ఒకటే. మళ్ళీ అందులో తేడా ఏం లేదు. కేవలం పరిమాణం యొక్క
అంటే దానిలో ఉండేటువంటి ఆ నీటి చుక్క యొక్క పరిమాణం మాత్రమే తేడా తప్పితే ఇంకోటి ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ నీటి బిందువుని జీవాత్మ అని అనుకుంటే ఇన్ని కోటాను కోట్ల జీవాత్మల కలయికే పరమాత్మ. అంటే ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి ఏం తేడా లేదు అని కదా. ఎందుకంటే పరమాత్మ జీవాత్మ ఒకటే. అందుకే ఇన్ని జీవాత్మలు అంటే నేను జీవాత్మ అనేది కేవలం దాని యొక్క పరిమాణం యొక్క ఇదే చూసి చెప్తున్నాను తప్పితే మిగిలినది ఏది లేదు. ఓకే అండి. సో ఎప్పుడైతే ఈ జీవాత్మకి పరమాత్మకి అభేదమైనదో అటువంటి అభేదంతోనే మరి రాములు వారు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ జీవ సమిష్టే మహాజీవుడు అంటున్నారు కదా. ఇన్ని జీవాత్మల కలయికే పరమాత్మ అంటున్నారు కదా. మరి ఆ పరమాత్మలో భాగమైనటువంటి వ్యష్టి జీవుడు అంటే ఒక పరమాత్మ ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక నీటి బొట్టులాగా ఆ పరమాత్మలోనే భాగమైనటువంటి ఒక జీవాత్మకి ఏదైనా ఒక కోరిక కలిగితే అది అందరికీ ఒకటే కదా. అందరికీ అటువంటి కోరికే కలుగుతుంది కదా ఆ సమయంలో. మరి జీవులకి పరస్పరం భేదమేమీ లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక కోరిక కలిగింది అని అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరికీ అదే కోరిక కలగాలి కదా. ఒకళ్ళకి ఏదైనా ఒక భావం వ్యక్తమైనది వారిలో ఆ భావం అందరిలోనూ అదే రకమైన భావం వ్యక్తం అవ్వాలి కదా అని రాముల వారు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఏం భేదం లేదంటున్నారు కదా. ఆ చుక్క నీటికి సముద్రంలో ఉన్నటువంటి నీటికి తేడా లేనప్పుడు ఆ చుక్కలో కలిగినటువంటి ఆ భావన ఏదైతే ఉన్నదో అంటే ఆ చుక్కలో ఉన్నటువంటి ఆ నీటి బొట్టులో ఉన్నటువంటి ఒక టెంపరేచరే అనుకోండి, లేదంటే కనుక వెచ్చదనం కానీ చల్లదనం కానీ ఏదైనా అది ఆ సముద్రంలో ఉన్న నీటి మొత్తానికి కలగాలి కదా అని రాములు వారు అడుగుతున్నారు. అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి కొద్ది మాట చెప్తున్నారు. మహాజీవాత్మ తద్బ్రహ్మ సర్వశక్తిమయాత్మకం స్థితం తథేచ్ఛమే వేహ నిర్విభాగం నిరంతరం యదేవేచ్ఛతి తత్తస్య భవత్యాసు మహాత్మనః పూర్వం తేనేష్టమిచ్ఛాది తతో ద్విత్వముదేతి యత్. అంటే రామ ఈ బ్రహ్మమే సమిష్టి జీవరూపాన్ని గ్రహించి మరలా వ్యష్టి జీవాన్ని కూడా గడుస్తుంది. ఇక్కడ వ్యష్టి అంటే ఒకటి అని, సమిష్టి అంటే అన్నింటి కలయిక అని. ఓకే, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ అని అంటాం కదా, అలాగా ఒక ఏకాత్మకమైనటువంటి ఒకటే అయినటువంటి దాన్ని వ్యష్టి అంటాం. అన్నింటినీ కలిపితే సమిష్టి అంటాం. ఇలా ఈ బ్రహ్మమే సమిష్టి జీవరూపాన్ని గ్రహించి కూడా మరలా వ్యష్టి జీవరూపాన్ని కూడా గ్రహిస్తుంది. అంటే ఒకటే అన్నింటినీ ఒకటే గొలుస్తుంది, మళ్ళీ అన్నింట్లోనూ ఒకటి దాంట్లోనూ తనే అయినది. ఈ పైగా ఈ మహాజీవ రూపం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది సర్వశక్తిమంతుడు మహాజీవియు అఖండ బ్రహ్మాన్న ఉంటుంది. అతడు అంటే ఆ బ్రహ్మము లేకపోతే ఆ మహాజీవుడు నిరంతరం దేనినైతే కోరుకుంటూ ఉంటాడో అది సత్వరం ఫలిస్తూ ఉంటుంది. పైగా అతని సంకల్పం అతని ఇచ్ఛకి లోబడే ఉంటుంది. పూర్వమే అది అలా ఉండటం వలన వ్యష్టి విభాగం ఉత్పన్నమవుతున్నది. సమిష్టి జీవుడు వ్యష్టి అగుట వలన కూడా వ్యష్టి జీవుడు అగుట కూడా ఆ బ్రహ్మము యొక్క ఇచ్ఛాలీలయే అంటారు. నమస్కారం అండి మోని గారు. ఇప్పుడు ఎప్పుడే జస్ట్ మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే రాములు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే జీవ సమిష్టే మహాజీవుడు అంటున్నారు. మరి అతనికి ఆ మహాజీవుడిలో ఉన్నట్టు భాగమైనటువంటి వ్యష్టి జీవుడికి ఏదైనా కోరిక కలిగినప్పుడు అది
ఆ మహాజీవుడిలోనూ ఉన్నటువంటి మిగిలిన అంటే ఆ మహాజీవుల్లోనూ కలగాలి కదా. ఇప్పుడు మహాజీవుడు, సమిష్టి, వ్యష్టి ఇవన్నింటికి అర్థాలు ఏంటంటే వ్యష్టి అంటే ఒకటి, ఏకం, లేకపోతే ఒకటైనటువంటిది. సమిష్టి అంటే అన్నీ కలిసి ఉన్నటువంటిది. అలానే రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే వ్యష్టి జీవుడిలో ఈ ఈ ఈ ఈ ఇందరు వ్యష్టి జీవుల యొక్క కలయిక మహాజీవుడు అంటున్నారు. అంటే ఇన్ని జీవాత్మలు కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చినవి. లేకపోతే ఇన్ని జీవాత్మలు కలిసి పరమాత్మ అంటున్నారు. మరి ఇన్ని జీవాత్మలలో ఏదైనా ఒక కోరిక కలిగితే అది మరి మిగిలిన అన్ని జీవాత్మలలోనూ ఏకంగా ఒకేసారి కలగాలి కదా. అందరిలోనూ ఎందుకు కలగలేదు? కలగకుండా ఎందుకు ఉండట్లేదు అని రాములు వారు అడిగిన ప్రశ్నకి వశిష్ఠ మహర్షి ఏమని చెప్తున్నారంటే, ఈ బ్రహ్మం అంటే ఈ పరమాత్మ అని మనం దేనినైతే అని అనుకుంటున్నామో అది సమిష్టి జీవరూపం. ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడే ఒక ఉదాహరణగా చెప్పుకున్నది ఏంటంటే ఒక సముద్రం, ఆ సముద్రంలోంచి వచ్చేటువంటి నీటి బొట్టు. ఇప్పుడు దీనిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే సముద్రం మొత్తాన్ని కూడా ఒక పరబ్రహ్మమైనటువంటి రూపం అని అనుకుంటే, అందులో నుంచి వచ్చేటువంటి ఒక నీటి బొట్టు లాంటిది ఒక జీవాత్మ అని అనుకుంటే, ఇప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి నీటికి, ఆ నీటి బొట్టులో ఉన్నటువంటి నీటికి ఏ రకంగా అయితే వ్యత్యాసం లేదో, భేదం లేదో, అదే రకంగా పరమాత్మకి ఇక్కడ జీవాత్మని కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే మనం దాన్ని విడివిడిగా చూస్తున్నాం కనుక, తర్వాత మనం చెప్పుకునేదేంటి ఈ 2 విడివిడి కాదు ఒకటే అని తర్వాత చెప్పుకుంటాం. కానీ ప్రస్తుతానికి మనం విడివిడిగా చూస్తున్నాం గనక, ఆ విడివిడిగా ఉన్న దాంట్లో ఉన్నటువంటి 2 వస్తువులలో ఎటువంటి భేదము లేదు కనుక, అంటే ఆ సమిష్టి జీవుడే ఈ వ్యష్టి జీవుడు కూడా. వ్యష్టి అంటే ఒకటి అని, ఏకం ఒకటి. సమిష్టి అంటే సరే మొత్తం అన్నీ కలిపి అని. సో, ఈ వ్యష్టి ముందర సమిష్టి జీవ రూపాన్ని దాల్చినటువంటి మొత్తం అన్ని రూపాలు ఒకటే అయినటువంటి ఆ పరబ్రహ్మం నుంచి ఒక రూపం బయటికి వ్యక్తమైంది. ఓకే. అలా వ్యక్తమైనటువంటిది ఇదంతా కూడా దేని మూలంగా, దేని నుంచి వ్యక్తమైనది? దేనికోసం వ్యక్తమైనది? అంటే ఇదంతా కూడా ఆ పరమాత్మ రూపం నుంచి వచ్చినటువంటిదే. ఇదంతా కూడా ఈ అఖండమైనటువంటి బ్రహ్మమే. పైగా ఈ అఖండమైనటువంటి సమిష్టి జీవ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ దేనినైతే కోరుకుంటూ ఉంటాడో అది స్థితం తథేచ్ఛమే నేహ నిర్విభాగం నిరంతరం యదేవేచ్ఛతి తత్తస్య భవత్యాసు మహాత్మనః. అది ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. అలానే ఇమ్మీడియట్‌గా సత్వరంగా ఫలిస్తూ ఉంటుంది. పూర్వం తేనేష్టమిచ్ఛాది తతో ద్విత్వం ఉదేతి యత్. పైగా ఇది ఈ సమిష్టి జీవం అనేది ఏదైతే ఉన్నదంటే పరబ్రహ్మం లేకపోతే పరమాత్మ అనేది ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ నుంచి వ్యష్టి విభాగం ఉత్పన్నమవుతుంది. ఈ సమిష్టి జీవుడు కూడా వ్యష్టి అవటం వలన అది కూడా బ్రహ్మము అంటే ఆ వ్యష్టి జీవం అవటం కూడా అది పరమాత్మ యొక్క ఇచ్ఛా లీల. ఆయన కోరుకుంటే అంటే ఆ పరమాత్మ కోరుకున్నాడు కనుక అది అలా అయ్యింది. అంటే ఇది ఇప్పుడు మనం ఒకసారి ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి అంటే ఎందుకు కోరుకున్నాడు? ఎలా కోరుకున్నాడు? అనేది మనం వ్యక్తం కావాలి అంటే అది మనకి దాని యొక్క నియతి మాత్రమే అని మనం చెప్తాం. దాని యొక్క లక్షణం.
ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఉన్నది. ఓకే. ఆ కోడిగుడ్డు లోపల బయటికి తెల్లగానే కనిపిస్తుంది. ఓకే. కానీ దాని లోపల ఏమేమి జరుగుతున్నాయో, ఓకే, ఏమేమి జరుగుతున్నాయో, ఏ రసాయన క్రియలు, జీవక్రియలు, లేకపోతే భౌతికమైన క్రియలు ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. కోడిగుడ్డు మాత్రం పైకి తెల్లగానే ఉంటుంది. లోపల ఏదేదో జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక 3 వారాల తర్వాతో, 3.5 వారాల తర్వాతో ఆ గుడ్డులో నుంచి ఒక చిన్న పిల్ల బయటకొస్తుంది. అలానే ఆ పరమాత్మలో, లేకపోతే ఆ పరమమైనటువంటి వస్తువులు, పరమాత్మ అని కూడా ఇక్కడ చెప్పను. ఆ పరమమైనటువంటి వస్తువులు లోపల ఏం జరిగిందో మనకి తెలియదు. ఎందుకంటే అది ఆ వస్తువు యొక్క నియతి. ఆ వస్తువు యొక్క లక్షణం అది. ఓకే. ఆ వస్తువు నుంచి బయటికి ఉత్పన్నమైనటువంటి జగత్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే ఆ కోడిగుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల మాత్రమే మనకి బయటకి కనిపిస్తుంది గానీ, ఆ లోపల ఏం జరిగింది అనేది మనకి ఏ విధంగా అయితే తెలియదో, ఇది కూడా ఆ బయటికి వచ్చినటువంటి జగత్తు యొక్క లక్షణం మాత్రమే మనకి తెలుసు గానీ, ఆ జగదుత్పత్తి కావటానికి లోపల ఆ ఏకమైనటువంటి ఆ వస్తువు లోపల ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది చెప్పలేరు కనుక ఒక రకంగా మనం చెప్పాలి అంటే అది దాని యొక్క నియతి అని మనం చెప్పేస్తాం. ఎందుకంటే ఇంక అంతకు మించి మనకెవరికీ తెలీదు. లోపల ఏం జరిగింది అనేది. దాని లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి మనం నియతి అంటున్నామా? లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? లేదంటే దాన్ని ఇంతే అని సరిపెట్టేసుకుంటున్నామా? ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడైతే ఒకరి యొక్క అన్వేషణ ఇంకా అంతకు మించి వెళ్ళదో, ఆ చోటనే ఇది దాని లక్షణం అని మనం చెప్తాం. సో, వశిష్ఠ మహర్షి కూడా చెప్పినదేంటి అంటే, అది దాని యొక్క నియతి. అంతే. ఓకే. అంటే ఇది ఈ ఈ వ్యష్టి జీవనంలో ఉన్నటువంటి ఒక జీవుడు తనని తానుగా రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడున్నాను. నేనొకడిని కూర్చునున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనెవరు? అనే ఆలోచన వచ్చింది నాలో. ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచన నుంచి వెనక్కి, వెనక్కి వెళ్తున్నా. నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను? ఒక తల్లి గర్భంలో ఉన్నాను. ఆ తల్లి గర్భంలోనికి ఎలా వచ్చాను? అంటే తల్లిదండ్రి కలయిక మూలంగా నేనొచ్చాను. అక్కడ రావడానికి మునుపు ఏమున్నాను? సో, నా ప్రయాణం వెనక్కి వెళ్తోంది. అలా వెనక్కి వెళ్ళి, వెనక్కి వెళ్ళి ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచొచ్చారు? వాళ్ళెక్కడి నుంచొచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచొచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచొచ్చారు? ఇలా వెనక్కి, 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 వెనక్కి వెళ్తున్నా. వెళ్ళి చివరికి నా యొక్క అన్వేషణ ఒకచోట ఆగిపోతుంది. ఎందుకంటే ఆ అన్వేషణ వచ్చేటప్పటికి ఆగిపోయిన చోట ఇంతకు మించి ఇంకా వెళ్ళటానికి నాకు లేదు. సో దిస్ ఇస్ ఇది కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాసెస్. వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఓహో! ఇది ఈ ఏకమైనటువంటి వస్తువు. ఈ ఏకమైన వస్తువు ఎలా ఏర్పడింది? అంటే ప్రళయానికి వచ్చినప్పుడు, అంటే ప్రళయం అంటే మంచిగా లయం అయిపోవటం కదా! లయం అయిపోవటం అంటే అబ్సార్బ్ అయిపోవటం. అంటే ప్రతి వస్తువు బయటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా అది అన్నీ కూడా ఏకమైపోయి కేవలం ఒకే ఒక వస్తువు కింద మిగిలిపోవటం. ఈనాటి ఫిజిక్స్ కాన్సెప్ట్‌లో చెప్పాలి అంటే దాన్ని సింగులారిటీ అంటారు. రైట్? ఇప్పుడు మనకి క్వాంటం మెకానిక్స్‌లో మనం ఎక్కువ మాట్లాడుతున్నాం సింగులారిటీ గురించి. సో, ఇదంతా కూడా ఆ సింగులారిటీ అనే కాన్సెప్ట్‌లోకెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయి అక్కడ అదలా ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి ఇంకా అభేదం అయిపోతుంది. దీన్ని ఇంకా నేను భేదించలేను. దాని లోపల ఏం జరుగుతుంది అంటే నువ్వు దాని లోపలే ఉన్నావురా. నువ్వు బయటేమి లేవు దానికి. నువ్వు దాని లోపలనే ఉన్నావు. రైట్? అది దాని లోపలే ఉండి దాని లోపలే నువ్వు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా దాని లోపల ఉన్నటువంటి ఒక ఆలోచన. అంటే ఇదంతా కూడా ఒక ఆలోచనలో నుంచి వచ్చింది. లోచనం అంటే ఏంటి? దృష్టి అని కదా! ఆలోచనము అంటే రైట్? అంటే ఒక ఇన్నర్ విజన్ అన్నమాట. అంటే ఇంకా ఇంకా లోపలికెళ్ళిపోవడం. ఆలోచన. అంటే ఇదంతా కూడా ఒక ఆలోచనలో నుంచి అంటే వచ్చింది. ఈ ఆలోచన ఎవరు చేస్తున్నారు? ఈ ఆలోచనని ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరైనా మనం ఉన్నాము. మీరున్నారు. మనందరం ఉన్నాం. ఏదైనా ఒక దాని గురించి విషయాన్ని ఆలోచించండి అంటే ఎవరు చేస్తున్నారు ఆ ఆలోచన? నేను. నేను కదా! నేను ఆలోచిస్తున్నాను. ఆ నేను అనేది ఎక్కడుంది? నేను అనే దానికి ఒక పిక్చర్ ఇవ్వగలనా? నేను అనేది వేరే బయట ప్రత్యేకంగా చూపించగలనా? అంటే నేను అనేది కూడా ఒక ఆలోచనే మళ్ళీ. అంటే ఈ ఆలోచనే ఆలోచన చేస్తూ, ఆలోచిస్తూ ఉంటుంది. దీన్నే మనం మరో రకంగా చెప్పాలంటే మనస్సు, మనః అంటాం కదా! ఈ మనస్సే ఆలోచిస్తుంది. లేకపోతే ఈ మనస్సుని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాననుకోండి. మనస్సు అనే మాటని. రైట్? ఈ మనస్సుని చేస్తున్నదంటే ఆ మనసుని ఇంకా పైకి తీసుకెళ్తే అది ఆత్మ. ఈ ఆత్మే మరలా ఇంకా పైకెళ్తే పరమాత్మ. ఇంకా అంతకు మించింది ఇంకోటి లేదు. పరమమైనదంటే అన్నింటికన్నా మించింది అని కదా! సో, ఇలా ప్రతి దానికి కూడా మనం వెనక్కి వెళ్లి తరచి, తరచి, తరచి చూసుకొని ఆలోచిస్తూ వెళ్తుండగా ఎక్కడైతే ఈ ఆలోచనలన్నీ కూడా ఏకమైపోయి కేంద్రీకృతమైపోతాయో ఇంక ఇదంతా కూడా ఒక్కటే అని ఎక్కడైతే వచ్చిందో ఇప్పుడు ఆ ఒక్కటే అన్నదానికి ఇంకేంటి ఇది నేను ఒక్కడై ఉన్నాను అనే ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఒక సముద్రంలో ఒక చేప పిల్ల ఉంది. ఆ చేప పిల్లకి నేను సముద్రంలో ఉన్నాను అనే ఆలోచన ఎప్పుడైనా కలుగుతుందా? ఎప్పుడైనా ఏ రోజైనా దానికి నేను సముద్రంలోనే ఉన్నాను అనే ఆలోచన ఎప్పుడైనా కలుగుతుందా? ఎందుకంటే దానికి అదే ప్రపంచం. ఇంకా దానికి బయట ఏముందో తెలీదు. ఎప్పుడైతే అది తెలీదో నేను సముద్రంలో ఉన్నాననే ఆలోచన రాదు. అలానే ఏకమైపోయినటువంటి అన్ని వస్తువులు ఎక్కడైతే ఏకమైపోయినటువంటి ఆ భావన కలుగుతుందో, ఇక అక్కడ దానికంటూ ఏ ఆలోచన నేను బయట ఉన్నాను అనేటువంటి ఆలోచన, లేకపోతే వేరేగా ఉన్నాను అనేటువంటి ఆలోచన ఎక్కడా కలగదు. కదా! ఆ రకంగా ఇదంతా కూడా ఏకమైపోయి అక్కడ ఆగిపోయిందింక. సో, వశిష్ఠ మహర్షి చెప్పిన మాట అదన్నమాట. ఏంటంటే, మహాజీవాత్మ తద్బ్రహ్మ సర్వశక్తిమయాత్మకం స్థితం తథేచ్ఛమేవేహ నిర్విభాగం నిరంతరం. దీనిని విభజించలేరు. దానికి అంతరము లేదు. నిరంతరం ఎల్లప్పుడూ కూడా అది నిర్విభాగంగా ఉండి స్థితం తథేచ్ఛమే. అది కోరుకున్న విధంగా అది అవ్వగలదు. పైగా ఈ ఇక్కడ ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం
ఒకసారి చదువుతాను. విశ్వం ఖం జగదీహాఖ్యం ఖమస్తి విభుదాలయ సాకారశ్చిత్ చమత్కార అరూపత్వాన్ నాణ్యదస్తి. అంటే ఇదంతా కూడా మనశ్చేష్టారూపకమే. ఇది శూన్యం మాత్రమే. సాకారశ్చిత్ చమత్కార అరూపత్వాత్. దీనికి రూపం లేదు. పైగా అంటే రూపం లేదు అని అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి శూన్యమైనటువంటి వస్తువులే. పైగా దీనిలో ఈ సూక్ష్మ శరీరం, లేదంటే గనక స్థూల శరీరం, కారణ శరీరం అని ఇలా రకరకాలైనటువంటి శరీరాలు చెప్తున్నారే, అవన్నీ కూడా శూన్యమైనటువంటివే. ఓకే, ఇవన్నీ కూడా కాకపోతే ఇవన్నీ కూడా ఏమిటి? ఆ శూన్యానికి ఉన్నటువంటి చైతన్యం యొక్క వివర్త పరివర్తనలై ఉన్నాయి. సాకార చిత్ చమత్కార అరూపత్వాత్ నాణ్యదస్తి. నాణ్యత్ అస్తి హి, నా అన్యత్, ఇది కాక మరొకటి అయి ఉండలేదు. నాణ్యత్ నా అన్యత్ అస్తి హి, నాణ్యదస్తి హి. ఇవేవి కూడా ఆ పరమమైనటువంటి వస్తువు నుంచి భిన్నము కాదు. నాణ్యత్ అస్తి హి, నా అన్యత్, ఇంకోటి కాదు. సరే, ఇది ఇక్కడ దీనికి ఎందుకంటే ఇది ఈ వివరణ ఇక్కడ ఆపి ఒక కథలాగా వెళ్తుంది. ఆ కథ నుంచి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఆ కథ నుంచి వెళ్తే గనక మనకి ఇంతకు మునుపు చెప్పినటువంటి వివరణ అంతా కూడా మనకి అర్థమవుతుంది. దానిని ఆ ఉపాఖ్యానం అంటాం కదా, ఆ ఉపాఖ్యానం ఆధారంగా మనం ఈ మిగిలిన చాలా వివరణ ఉన్నది. ఆ వివరణ నేను చెప్తా. అది ఈ కథ నుంచి చెప్పుకుందాం. ఈ కథ ఏంటి అంటే మంటపోపాఖ్యానం అంటారు. మంటపోపాఖ్యానం అంటే ఒక మంటపంలో జరుగుతున్నటువంటి ఒక కథ. ఏంటి ఆ మంటపం అంటే ఒక లిమిటెడ్ స్పేస్ అనుకుందాం. ఇప్పుడు భగవంతుడి దగ్గరకు మనం చేస్తున్నాం అనుకుంటాం, ఒక పూజ చేసేటప్పుడు లేదా ఒక దేవుడి మంటపంలో పెట్టుకుంటాం అని అంటాం, లేకపోతే భగవంతుడి ఆలయంలో ఉన్నటువంటి ఏదైనా మంటపం అంటాం. రైట్, అంటే ఒక లిమిటెడ్ ఏరియా కదా. అందులో దానికి ప్రత్యేకమైన ఏరియా ఎందుకంటామంటే పైగా మంటపం అని ఎందుకంటామంటే భగవంతుడి కార్యక్రమం జరిగేటువంటిది కాబట్టి కదా. దీన్ని మంటపోపాఖ్యానం అంటారు. ఏంటది అని అంటే పూర్వం ఒకానొక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు పద్ముడు. ఆ రాజుగారి భార్య లీల. ఈ పద్ముడు లీల చాలా అన్యోన్యమైన దాంపత్యం గలవారు. ఈ రాజుగారు కూడా చాలా గొప్ప రాజు, చాలా పెద్ద చక్రవర్తి. ఆయనకి అనేక మంది సామంతులు ఉండేవాళ్ళు. ఈయన తన ప్రజలందరినీ కూడా చాలా గొప్ప కన్న బిడ్డలుగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎక్కడా కూడా ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా ఈ రాజుగారు తన ప్రజల్ని చాలా గొప్పగా పరిపాలన చేస్తూ ఉండేవారు. రాణిగారు కూడా అంటే ఆ లీలాదేవి కూడా ప్రజలని చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా చూస్తూ వాళ్ళందరితోనూ ఈవిడ మంచిగా ఉంటూ వారందరి మన్ననలను పొందుతూ ఉండేది. అలాని ఈ దంపతుల దాంపత్యం కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉండేది. అయితే ఒకానొకసారి ఈ లీలావతికి ఒక తన భర్త మీద ఒక ప్రేమ జనించి ఆవిడ ఒక కోరిక కోరుకున్నది అమ్మవారిని. అంటే ఆవిడకి చాలా ఇష్టమైన అమ్మవారు సరస్వతి అమ్మవారు. ఆ సరస్వతి అమ్మవారిని ఒక కోరిక కోరింది. ఏంటది అంటే, అమ్మా, నా భర్తకి మరణం రాకూడదు. ఒకవేళ వస్తే నా భర్త యొక్క ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో, నా భర్త యొక్క ప్రాణం ఏదైతే ఉందో అది నా పూజా మంటపాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు. పూజా గదిలో ఉన్నటువంటి ఆ మంటపాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నా భర్త ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. నా భర్తతో నేను మాట్లాడుతూ ఉండాలి. నా భర్తతోనే నేను గడుపుతూ ఉండాలి. అంతేగాని నా భర్తని వదిలి నేను ఉండకూడదు
అని ఆవిడ సరస్వతి అమ్మవారిని ఒక కోరిక కోరింది. అప్పుడు అమ్మవారు కూడా సరే అమ్మా అలాగే అని అన్నారు. అప్పుడు కాకపోతే కొంతకాలానికి ఆవిడ భర్త మరణించాడు. పద్మరాజు మరణించాడు. మరణిస్తే ఈవిడ సరస్వతి అమ్మవారిని పైగా అంతకుముందు ఆవిడ సరస్వతి అమ్మవారిని కోరుకున్నప్పుడు ఇంకో మాట కూడా ఉంది. అమ్మా నేను పిలిచినప్పుడు నువ్వు పలుకు. నువ్వు నాకు కనబడి నువ్వు పలుకుతూ ఉండు అని చెప్పి ఆవిడ మరొక అంటే ఆ 2 వరాలు. ఒకటేమో భర్తకి అమరత్వం, అంటే ఒకవేళ ఆ శరీరం పోయినా ఆయన యొక్క ప్రాణం ఆ మంటపాన్ని దాటి బయటికి వెళ్ళిపోకుండా ఉండేటట్టుగా. ఇంకొక వరం ఏంటంటే, అమ్మా ఎల్లప్పుడూ నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడు. నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండు అనేటువంటి కోరిక కోరుకుంది. అమ్మవారు కూడా తథాస్తు అన్నారు. సరే ఈవిడ భర్త పోయారు. పద్ముడు మరణించాడు. వెంటనే అమ్మా ఇదేమిటి ఇలా చేశావు అని అంటే, అమ్మా ఏం లేదు, నీ భర్త యొక్క జీవాత్మ ఈ మంటపంలోనే ఉన్నది. నీ భర్త యొక్క ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉన్నది. నీ భర్త ఎటూ పోలేదు, ఇక్కడే ఉన్నాడు. మరి భర్త ఆ ప్రాణం దేహాన్ని వదిలేసింది కదా, అది నేను చెప్తా తర్వాత. కానీ ముందర నీ భర్త అయితే ఎటూ పోలేదు. నీ భర్త యొక్క ఈ దేహాన్ని ఇగో ఈ కొన్ని పూలు ఆవిడ పూలు ఇచ్చింది. అంటే ఆ పూలు వసివాడ ఎల్లప్పుడూ కూడా చాలా తాజాగా ఉంటాయి. అటువంటి ఆ పూలలో కప్పిపెట్టమ్మా, నీ భర్త యొక్క దేహం పాడు కాకుండా ఉంటుంది అని చెప్పి అమ్మవారు ఆ లీలాదేవికి కొన్ని పూలు అందించారు. సరే లీలాదేవి ఏం చేసిందంటే భర్త దేహాన్ని ఆ పూలతో కప్పేసింది. ఆవిడ యొక్క దేహం ఆ భర్త యొక్క దేహం ఆ పూలతో నిండిపోయి ఆ దేహం పాడు కాకుండా జీవం ఉన్నట్లుగానే ఉన్నది. ఎక్కడా కూడా అందులో ప్రేత కళ కానీ లేకపోతే మృత కళ కానీ ఏది కనిపించట్లేదు. చక్కగా జీవం ఉన్నట్టుగానే ఉన్నది. కానీ ఆయనలో ఉలుకు పలుకులు ఏమీ లేవు. ఆయన పోయాడు. ఆయన భర్త ప్రాణం అక్కడ దేహాన్ని వదిలేసిందండి. అయితే సరే, కాకపోతే ఎంత లేనా అక్కడే ఉన్నాడు అని తెలుసు కానీ దేహంలో లేడు కదా. ఆవిడ బాగా విలపించింది లీలాదేవి. బాగా విలపించి పాపం కూడా ఆవిడ సొమ్మసిల్లి పడిపోయింది. ఆవిడ యొక్క పరిచారికలు వీళ్ళందరూ కూడా ఆవిడ్ని ఓదార్చి కాస్త సేవ చేసి ఆవిడని మళ్ళీ లేపి నిలబెట్టారు. ఈ లోపల ఆవిడ ఒక్కసారి అమ్మా నేను అదే వాళ్ళందరితో చెప్పింది, నేను ఒక్కసారి రాజుగారి సభా మంటపానికి వెళ్ళి రావాలి, అంటే ఆ రాజ్యసభ చేసేటువంటి ఆ సభలోకి వెళ్దాము. సరే ఈయన వెళ్ళి వచ్చారు. అందరూ కూడా పాపం ఈవిడ్ని చూశారు. కాకపోతే ఈవిడ ఆ రాజుగారి కార్యక్రమాలన్నీ కూడా ఈవిడ నెరవేర్చింది. ఎవరెవరికి ఏమేం చెప్పాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అవి చేసి వచ్చింది. కానీ మళ్ళీ ఈ పూజా మంటపం దగ్గరికి రాగానే ఆవిడ యొక్క భర్త దేహం అలా నిర్జీవంగా, అంటే ఎక్కడా కూడా దేహం పాడుగాల కానీ నిర్జీవమైనది, పూలల్లో కప్పబడే ఉన్నది. వెంటనే ఆవిడ అమ్మవారిని పిలిచింది. అమ్మా ఏంటిది, ఎందుకు ఇలా ఉన్నాను అని అంటే, అప్పుడు అమ్మవారు ఇలా అంటున్నారు. అమ్మా ఇది నా భర్త ఇప్పుడు సరే ఈవిడ ఎక్కడంటే అంటే ఈవిడేమంటుందంటే అమ్మవారిని పిలిచి, అమ్మా నా భర్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఒక్కసారి నన్ను అతని దగ్గరికి తీసుకెళ్తావా, నేను ఒంటరిగా బతకలేను అని ఆ లీల సరస్వతి అమ్మవారిని అడిగింది. క్వ మామవస్థితో భర్త కిం కరోత్యథ కీదృశః సమీపం నయమాం తస్య నైకా శక్నోమి జీవితం.
త్వం త్వం మామవస్థితో, నా యొక్క భర్త ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉన్నాడు, సమీపం నయమాం తస్య నైకా శక్నోమి జీవితం, నేను ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఒక్కసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా అంటే, సరే అమ్మా, నీ భర్త ఈ చిదాకాశంలోనే ఉన్నాడు. తచ్చిదాకాశ కోశాత్మ చిదాకాశైక భావనాత్ అవిద్యమానమప్యాసు దృశ్యతే తథానుభూయతే, దృశ్యతే యథానుభూయతే. నువ్వు ధ్యానిస్తే నువ్వు కూడా దాన్ని చూడగలవు, ఆ చిదాకాశాన్ని. క్రమంగా అతడికి చేరి దానిని నువ్వు అనుభూతి కూడా చెందగలవు అని అంటే, ఆవిడ సరే సరస్వతీదేవి అలా చెప్పంగానే ఈవిడ కూడా లీలాదేవి తన అంతఃకరణాన్ని అంతా కూడా సమన్వితం చేసుకుని ఈ స్థూల దేహాభిమానాన్ని వదిలేసి ఒక ధ్యాన నిష్ఠాపరురాలై కూర్చునుండగా, అప్పుడు ఆవిడ ఆ దేహాన్ని నుంచి బయటికి రావటం ఆవిడ తెలుసు, ఆ చిదాకాశం రూపంలోకి రావటం. అక్కడ సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. ఆవిడ అక్కడ సరస్వతి అమ్మవారిని చూసింది. చూసి వెళ్ళి అక్కడ అమ్మవారితో సహా ఈ రాజుగారు ఏ చిదాకాశంలో అయితే ఉన్నారు అని చెప్తున్నారు, అక్కడికి తీసుకెళ్ళింది సరస్వతి అమ్మవారు ఈ లీలని. తీసుకుని వెళ్ళి చూస్తే అక్కడ ఆ రాజుగారు ఆ ఆకాశంలో, అంటే ఆ చిదాకాశంలో ఒక సభ తీర్చి ఉన్నారు. ఆ సభలో అనేకమైనటువంటి ఇతర రాజులు బంధితులై ఉన్నారు. అలాని అంటే చాలా మంది సామంతులుగా ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినటువంటి రాజులని ఈయన బంధిస్తున్నారు, పద్ముడు. ఓకే, ఇక్కడ ఒక మీరు చూడాలంటే, దీన్ని ఊహించుకోవాలంటే ఒక ఇన్సెప్షన్ సినిమా లాగా ఉంటుంది. ఒక కళలో ఒక కళలో ఒక కళలో ఒక్కో కళ. అలాగా ఇప్పుడు ఈవిడ ఒక చిదాకాశంలో ఉన్న, ఒక ఆకాశంలో అంటే ఒక స్పేస్లో, ఆ స్పేస్ నుంచి ఇంకొక స్పేస్కి తీసుకెళ్ళింది అమ్మవారు. ఆ స్పేస్లో పద్మరాజు గారు ఉన్నారు. ఆ స్పేస్లో ఉన్నటువంటి పద్మరాజు గారిలో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే, అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పద్మరాజు గారు అనేక మంది రాజులను బంధితులు చేసుకుంటున్నారు. బంధించి తర్వాత వాళ్ళంతా సామంతులుగా చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చక్కగా సుఖంగా ఉన్నారు. యజ్ఞశాల నుంచి అనేకమైనటువంటి వేదాల శృతులు వినిపిస్తున్నాయి. పైగా శ్రేష్టమైనటువంటి వాద్యాలు ధ్వనిస్తున్నాయి. ఈ వందిమాగధులు రాజుగారిని పొగుడుతూ ఉన్నారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, వీటి వలన లేవనెత్తబడినటువంటి అవి పరిగెడుతుండగా లేచినటువంటి దుమ్ము, అవి పరిగెడుతుండగా చేస్తున్నటువంటి శబ్దం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ లీలాదేవికి అలానే సరస్వతి అమ్మవారి ద్వారా కనిపిస్తున్నాయి. అన్నీ అక్కడే ఉన్నాయి. పైగా ఆ ఆకాశం నుంచి హిమజలం పడుతున్నట్లుగా ఆ లీలావతి అక్కడే ఆ రాజుగారి యొక్క సభా మంటపంలో తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆవిడెవరికి గోచరం కావట్లేదు. ఆవిడ అగోచర్య రూపంలో, అంటే ఆవిడ దృష్టి అక్కడ కనిపిస్తుంది. లీలా అంటే అక్కడ రాజుగారు అదంతా సభ చేస్తున్నారు, ప్రజలను పాలిస్తున్నారు అంతా ఆవిడకి కనిపిస్తుంది. అలాని ఆ రాజుగారి యొక్క పూర్వపు భృత్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా లీలాదేవి కనిపిస్తున్నారు. పైగా వాళ్ళందరూ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి మారిపోతున్నట్లుగా ఇక్కడే ఉంటున్నారు, మరో చోటికి వెళ్తున్నారు. అందరూ వాళ్ళే, ఇంతకు ముందు ఈవిడ చూసిన వాళ్ళే అక్కడ ఉన్నారు. అలానే వారు ఏ ఏ కార్యక్రమాల్లో ఇదివరకు నియమితులై ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు అదే కార్యక్రమాలలో నియమించబడి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
ఆ తర్వాత అక్కడే ఆహ్, ఆ సభా మంటపం బయట తిరిగి చూస్తే అక్కడే అంతరిక్షాలు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వానలు పడటం, ఆహ్, కొన్ని కొన్ని సార్లు ఈదురుగాలులు రావటం, కొన్ని కొన్ని సార్లు ప్రకృతి చాలా అందంగా పులకించిపోవటం. రైట్. కొండలు, ఉద్యానవనాలు, పర్వతాలు ఇలా ఎన్నెన్నో, ఎన్నెన్నో ఈవిడ ఈవిడకి కనిపిస్తున్నాయి. సరస్వతి అమ్మవారు తీసుకొని వెళ్ళినటువంటి ఆ చిదాకాశంలో లీలావతి ఇవన్నీ కూడా అదృశ్య రూపిణిగా చూస్తూ ఉన్నది. మొత్తం అంతా చూస్తోంది. ఇట్లా ఉంటే ఒక్కసారిగా బయట ఉన్నటువంటి ఆ లీలాదేవి యొక్క సమాధి భగ్నమైంది. ఆవిడ నిద్ర నుంచి లేచినట్టుగా అంటే ఇంతకు ముందు ఏదో కలలు చూస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆవిడలో ఇప్పుడు మరలా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూస్తే అక్కడ అందరూ కూడా మరలా అంటే రాజుగారి దేహం అలానే ఉన్నది. ఆ పూలతో కప్పబడి ఉన్నది. మరలా ఇక్కడ ఇది ఇలా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిచారికులు వీళ్ళందరూ గూడా ఇలా ఉన్నారు. ఈవిడ తన పూర్వపు స్థితిలోనే ఉన్నది. సరే మళ్ళీ ఈవిడ మరలా తన ప్రస్తుతం ఆవిడ వాస్తవం అనుకుంటున్నటువంటి ప్రపంచంలోనికి వచ్చినది లీలాదేవి. ఇంతకు మునుపు చూసిన దృశ్యం ఆవిడకి ఇప్పుడు ఈవిడకి ఈ ఈ భౌతికమైనటువంటి నేత్రాలకి ఆవిడ కనిపించట్ల. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ భౌతికమైనటువంటి అంటే ఆవిడ అంతకు మునుపు ఏ ధ్యాన స్థితిలో ఉండి ఏ ఏ పరిస్థితులనైతే ఆవిడ గమనించిందో, ఆ ధ్యాన స్థితి భగ్నమైన తరువాత మరలా బయటకొచ్చి చూసినప్పుడు కేవలం ఆ రాజుగారి యొక్క శవం మాత్రమే అలా ఉన్నది గానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో, వాళ్ళ వాళ్ళ యొక్క నియామకాలను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉన్నారు. సరే ఈవిడ ఎందుకిది వీటిలో ఇంతకు మునుపు నేను చూసిన దాంట్లో ఏవైతే చూసానో, అది ఇప్పుడు నాకు కనిపిస్తున్న దాంట్లో అదే రకంగా ఉన్నది కదా! అందరూ వాళ్ళ వాళ్ళ క్రియలు చేసుకెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. నేను నా పనిలో ఉన్నాను. కేవలం నా భర్త యొక్క దేహం మాత్రం అలా పూలతో కప్పబడి ఉన్నది మాట. అదొక్కటే తేడా తప్పితే మిగిలినదంతా ఒకటే రకంగా ఉంది గదా! అక్కడే అంతరిక్షాలు కనిపిస్తున్నాయి. అంతరిక్షంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. సూర్యచంద్రులు కనిపిస్తున్నారు. పగలు అదేంటి ఎండలు బానే కాస్తున్నాయి. వానలు పడుతున్నాయి. ప్రకృతి బాగా రమణీయంగానే ఉంది. ఈ భూగోళం అంతా కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఈవిడికంతా కూడా కొంచెం ఏది వీటిలో ఏది భ్రాంతి, ఏది పరమార్థం, ఏది నిజమైనది అనేటువంటి విషయాన్ని ఆవిడ సందేహంతో ఉంది. ఆవిడ మరలా అమ్మవారిని పిలిచింది. అమ్మా అప్పుడు అమ్మా నువ్వు నాకు ఇంతకు ముందు చెప్పావు కదా! ఇంతకు ముందు నేను అడిగాను కదా! నాకు సందేహం వచ్చినప్పుడల్లా తీరుస్తుందమ్మా అని అని అంటే సరేనమ్మా అని చెప్పారు కదా! ఇప్పుడు ఆవిడ మరలా అమ్మవారిని పిలిచింది. ఆ లీల. పిలిస్తే మరలా అమ్మవారు ప్రత్యక్షమైనారు. అప్పుడు లీల ఏమనంటుందో అంటే అమ్మా ఈ జగత్తు అనేది ఏదైతే ఉందో అది ఆకాశం కంటే నిర్మలంగా ఉంది. దీని యందు కోటి యోజనాల విస్తీర్ణాన గల దృశ్యాలు కూడా చాలా క్షుద్రంగా కనిపిస్తున్నాయి. అంటే ఇంతకు మునుపు అంటే ఇప్పుడు ఈవిడ తన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏమేమైతే జరిగిందో అదంతా కూడా ఆవిడ వివరిస్తుంది. అంటే ఆవిడ ఏం చూసిందో, అమ్మవారితో సహా ఏం చూసిందో ఆవిడ వివరిస్తోంది. ఏమని చెప్తుంది అమ్మవారికి అంటే, ఇంతకు మునుపు నాకు చాలా స్పష్టంగా నేను చూసా. నా భర్త బతికే ఉన్నాడు. ఆయనతో సభాసదులందరూ ఉన్నారు. సభలు చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. అనేక మంది రాజులను బంధించి తీసుకొస్తున్నాడు. అనేక మందిని తన సామంతులుగా చేసుకుంటున్నాడు. ప్రజలందరినీ చాలా అందంగా పరిపాలిస్తున్నాడు. గొప్పగా పరిపాలిస్తున్నాడు. హ్మ్.
తర్వాత ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంది. అక్కడే ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, భూగోళం, రైట్. తర్వాత అనేకమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా అక్కడ నాకు కనిపించింది. హ్మ్. పైగా ఇది ఆహ్, జ్యోతిర్మయంగా కనిపిస్తున్నది. పైగా చాలా సూక్ష్మంగాను, శీతలంగాను ఉన్నది. అంటే ఇవన్నీ ఆవిడ ఇంతకు మునుపు ఏవైతే చూసిందో, చూసిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి ఆవిడ చెప్తూ, "అమ్మా ఇదంతా నాకు ఏది వాస్తవమో, ఏది కృత్రిమమో నాకు అర్థం కావట్లేదు. ఏది కల్పించబడినది, ఏది వాస్తవమైనది. నా దృష్టిలో ఇంతకు మునుపు నేను ధ్యాన స్థితిలో నేను గమనించిన దానికి, ఇప్పుడు గమనిస్తున్న దానికి ఏది వాస్తవం?" అని ఆవిడ అడుగుతున్నారు. అడిగితే అమ్మవారు అంటున్నారు, "అమ్మా, ఈ జగత్తు లేకపోతే ఈ సృష్టి ఇదంతా కూడా సహజంగానే వచ్చినది అని అనుకుంటుంటే, ఇక సహజంగా వచ్చినటువంటి దానిలో నుంచి అసహజమైనది ఎట్లా వస్తుంది? అకృత్రిమమైన దానిలో నుంచి అంటే సహజంగానే ఉన్న దానిలో నుంచి కృత్రిమమైనటువంటిది ఎట్లా వస్తుంది? అకృత్రిమత్వం సర్గస్య కీదృశం వద సుందరి కీదృశం కృత్రిమత్వం కీదృశం కృత్రిమత్వం స్యాత్ యథావత్ కథయేతి మే." అమ్మా, ఈ అసహజం అని ఏదైతే నువ్వు అంటున్నావో అది సహజమైన దానిలోంచి అసహజమైనది ఎట్లా వస్తుంది? నువ్వు చెప్పు. ప్రతీదీ కూడా అకృత్రిమమే. ప్రతీదీ కూడా ఆ ప్రకృతి నుంచి సహజంగానే ఉద్భవించింది. నువ్వు, నేను ఇక్కడే ఉన్నాం. ఇది అకృత్రిమం అని నీకనిపిస్తోంది కదా! అని అంటే అప్పుడు ఆవిడ, "అవునమ్మా, లీలా" ఇలా అంటుంది. "అమ్మా, కరెక్టే. నువ్వు నేను ఇక్కడున్నాం. ఇది ఇది నువ్వు నాకు కనిపిస్తున్నావు. నేను నీతో మాట్లాడుతున్నా. ఇది ఇంతా కూడా నాకు అకృత్రిమమైనటువంటి సర్గములాగా ఉంది." సర్గం అంటే ఇక్కడ సృష్టి. అంటే ఒక ప్రపంచం అనుకుందాం మన భాషలో. ఇదంతా కూడా సహజంగా ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి ప్రపంచం. కానీ ఇంతకు మునుపు నా ధ్యానంలో నేను గమనించినప్పుడు నా భర్త ఇప్పుడున్నటువంటి దాన్ని కృత్రిమత్వం అన్నాం. కృత్రిమ సర్గ అనుకుంటా. కృత్రిమ సృష్టి. ఎందుకంటే నా ధ్యానం మరలా ఈ వాస్తవమైనటువంటి అంటే ఇది లీల మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఈ ఆవిడ దృష్టిలో ఆవిడ ఉన్నటువంటి మాటలు ఆవిడ ఉన్నటువంటి ప్రపంచం అన్న కాలమాన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నాకు కృత్రిమత్వంలా అది అది నా ధ్యాన స్థితిలో చూసినప్పుడు అది నాకు కృత్రిమ సర్గలాగా ఉన్నది. అంటే కృత్రిమమైనటువంటి సృష్టిలాగున్నది. ఓకే. ఎందుకంటే నా ధ్యానం ఎప్పుడైతే చెదిరిందో అక్కడ నాకు అంటే మళ్ళీ నేను ఈ వాస్తవమైనటువంటి ప్రపంచంలోనికి ఎప్పుడైతే వచ్చానో అక్కడ నాకు ఏది కూడా ఇప్పుడు నా దృష్టిలో లేదు. నాకు కనిపించట్లేదు. కాబట్టి అది నా దృష్టిలో కృత్రిమమైనది. ఇంతకు మునుపు నేను చూసినది, ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో, ఇంతకు మునుపు నా ధ్యాన స్థితిలో నేను చూస్తున్నది ఏదైతే ఉన్నదో అది కృత్రిమత్వం. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడుతూ ఉన్నది ఏదైతే ఉన్నదో అది అకృత్రిమం. అప్పుడు అమ్మవారు ఇలా చెప్తున్నారు. "నువ్వే చెప్పావు ఈటిల్లో ఏది కృత్రిమమైనది, ఏది అకృత్రిమమైనది" అని అన్నప్పుడు నువ్వు ఇలా చెప్పావు. "నువ్వు ప్రస్తుతం నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వు వాస్తవం అనుకుంటున్నావు. అంతకు మునుపు నీ ధ్యానంలో నువ్వు చూసినటువంటిది అవాస్తవం, లేకపోతే అది కృత్రిమం అని అనుకుంటున్నావు. ఒకటి చెప్పు. కృత్రిమో అకృత్రిమత్వాత్ సర్గాన్న కదాచన జాయతే నహి కారణతః కార్యముద్యేత్య సదృశం క్వచిత్." ఈ అకృత్రిమ సృష్టి నుంచి అసలు అంటే సహజమైన దాని నుంచి
కృత్రిమమైనటువంటి సృష్టి ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు కదా! మరి కారణం నుంచి విజాతీయమైనటువంటి కార్యం ఎప్పుడు అంటే ఒక కారణం లేకుండా ఒక కార్యం ఎప్పుడైనా జరిగినట్టు చూసావా నువ్వు? అంటే ఆ కారణం సహజమైనప్పుడు, ఆ కారణం నుంచి వచ్చినటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అది సహజమే కదా! అది అది కృత్రిమం అని ఏదైతే నువ్వు కృత్రిమం అని అనుకుంటున్నావో, ఆ కృత్రిమానికి మూలమైనదేది? నువ్వు వాస్తవంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఆ వాస్తవంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు కూడా అది వాస్తవమైనదే కదా! ఎందుకంటే అకృత్రిమత్వం నుంచి కృత్రిమత్వం రాదు. సహజం నుంచి కృత్రిమత్వం రాదు. ఓకే. అంటే మరలా ఇల్లేరా అంటున్నారు. అమ్మా కారణం కంటే విసదృశమైనటువంటి పనులు ఎందుకంటే కారణానికి ఒక పని జరుగుతుంది అంటే, ఆ పనికి సంబంధించినటువంటి కారణం ఒకటయ్యున్నది అని అనుకుంటున్నా. ఆహ్, దానికి సం దానికి అంటే కారణానికి, కార్యానికి సంబంధం లేకుండా ఉండదు అని నువ్వు నాకు చెప్పావు. ఇంతకు మునుపు కూడా నేను చాలా సార్లు విన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మట్టి ఉంటుంది. ఆ మట్టి మామూలుగా నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది. కానీ ఆ మట్టికి ఒక షేప్ ఇచ్చి, దానికంటూ ఒక ఆకారాన్నిచ్చి, ఆ ఆకారంలోనికి నేను గనక నీరు పోస్తే, ఆ నీటిని నిలవుంచే సామర్థ్యం మట్టికొచ్చేస్తుంది. కదా! ఇప్పుడు కుండలు తయారు చేయాలి నేను. అంతకు మునుపు కుండ తయారు చేయడానికి ఉన్నప్పుడు ఏముందది? మట్టే కదా! ఆ మట్టిని తీసుకొచ్చి నేను నీళ్ళలో వేసాననుకోండి, మట్టి కరిగిపోతుంది. అదే దానికంటూ ఒక పద్ధతిని పాటించి, ఆ కుండలాగా తయారు చేసి, దాన్ని కాల్చి, ఎర్రగా చేసి, దానిలో ఇప్పుడు నీళ్లు పోస్తే మట్టి కరుగుతుందా? కరగదు కదా! ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే అంతకు మునుపు మట్టే, ఇప్పుడు మట్టే. కానీ ఆ మట్టి నీటిని నిలబెట్టే సామర్థ్యాన్ని చేయడానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అది కృత్రిమత్వం. అది కృత్రిమంగా తయారు చేయబడింది. మట్టికున్నటువంటి సహజమైన లక్షణం నీటిలో ఏస్తే కరిగిపోవటం. కానీ దాన్ని ఒక కుండ ఆకారం ఇచ్చి, దాన్ని నిప్పుల్లో కాల్చి, దాన్ని ఎర్రగా తయారు చేసి, దానిలో గనుక నీళ్లు పోస్తే ఇప్పుడు నిల్వ ఉంచే సాధనం. సో, ఇప్పుడు ఈ రెండింటికి తేడా అది కదా! కృత్రిమత్వానికి, అకృత్రిమత్వానికి అంటే అమ్మ కరెక్ట్. చెప్పారు. అప్పుడు సరస్వతి అమ్మ చెప్పారు. అని ఇప్పుడు ఆ మట్టిని తయారు చేసింది ఎవరు? అంటే ఆ మట్టిని కుండగా మలిచింది ఎవరు? సహజంగా ఉన్నటువంటి వాడు. ఒక కుమ్మరో, ఇంకోటో లేకపోతే ఇంకోళ్ళెవరో సహజంగా ఎవరో ఉన్నటువంటి ఒకరు. వాళ్ళు దానికి ఆ ఆకారాన్ని ఇచ్చి మట్టికి దాన్ని నిప్పుల్లో కాల్చారని చెప్పావు నువ్వే. కదా! ఆ నిప్పుల్లో కాల్చినటువంటిది ఆ నిప్పు ఎక్కడి నుంచొచ్చింది? సహజంగా వచ్చింది. కదా! ఇప్పుడు ఆ సహజంగా అంటే ఇన్ని సహజమైన కారణాల నుంచి వచ్చినటువంటిది కృత్రిమమైనది ఎట్లా అయింది? కేవలం ఒక గుణం మారింది. గుణం మారితేనే కృత్రిమం అయిపోయిందా? అంతకు మునుపు నీటిలో వేస్తే కరిగిపోయే మట్టి, ఇప్పుడు దాని గుణాన్ని మార్చుకుని, నీటిని నిలవుంచుకునేటువంటి ఒక సాధనంగా తయారు చేయబడ్డది. అంతే కదా! కేవలం గుణం మారింది. ఆ మట్టి యొక్క ఆహ్, ఆహ్, దాని యొక్క సహజమైనటువంటిదేం మారలేదే. కేవలం దానిలో ఉన్నటువంటి ఒక చిన్న గుణం మార్చుకుందంతే. ఇది కూడా హ్మ్. ఇలా ఈ గుణం మారడానికి కారణమైందేది? ఏదో చేశారు. ఒక 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 పని చేశారు. ఆ పని కోసం ఒక సంకల్పం చేసుకున్నావు నువ్వు. కదా! అప్పుడు ఆ మట్టి దాని యొక్క రూపాన్ని మార్చుకుని, దాని యొక్క గుణాన్ని మార్చుకోవడానికి వెనకాల ఏముంది?
ఆలోచిస్తే ఒక సంకల్పం ఉంది, కల్పన, మరి ఊహ కదా! ఆ ఊహ దేని మూలంగా వచ్చింది? ఇందాక అదే చెప్పాను. రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ వెనక్కి వెళ్తున్నాం. ఆ ఊహ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ కుండ తయారు చేసిన వారి యొక్క ఆలోచనలో నుంచి వచ్చింది కదా! దానికి ఆ ఆలోచన కలగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆలోచించు. ఎందుకంటే ఆ ఊహ రావటానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏదైతే ఉన్నదో, అది ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి పురాకృత కర్మ వాసనలే కదా! వాడితో ఎక్కడో చూసాడు ఇలాగ దాన్ని అనుకుందాం. ఒక కుండని ఎవడైతే తయారు చేశాడో, వాడు ఇంతకు మునుపు ఎవరి దగ్గరో నేర్చుకున్నాడు. వాళ్ళెక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇంకొక చోట నుంచి నేర్చుకున్నారు. ఇంకొక చోట నుంచి ఇలా వెనక్కి వెళ్తూ ఉండంగా, ఎక్కడో దానికి సంబంధించిన వాసనలు ఇలా వచ్చి, ఇప్పుడు ఇప్పుడు ఎవడైతే నీకు కుండ తయారు చేసి ఇచ్చి దానిలో నీరు నిలవించుకునేటట్లుగా చేయగలిగాడో, అది వారి యొక్క కల్పన నుంచి వచ్చింది. కుండని కల్పించాడు వాడు. ఆ కల్పన మూలంగా ఒక చిన్న ఇది జరిగింది. పరిణామం జరిగింది. అంతేగాని ఇందులో అకృత్రిమమైనది ఏమున్నది? కృత్రిమమైనది ఏమున్నది? ఇవన్నీ కూడా సహజంగా నుంచే వచ్చినవి కదా! అంటే ఇప్పుడు ఈవిడ లీల వీటన్నింటిని లింక్ చేసుకుంటున్నాడు. చేసుకొని తన యొక్క భర్త యొక్క ఈ ప్రస్తుత స్థితికి లింక్ చేసుకున్నది. అంటే తన ఊహలు, తన ధ్యానాలు ఊహ అంటున్నాను. ధ్యానంలో ఎక్కడెక్కడైతే మరలా ఏమేమైతే చూసిందో దానికి ఇది అంటే ఇంత కల్పించబడినది అనేటువంటి విషయాల్లోనికి వచ్చి ఆవిడ మరలా ఇలా అంటున్నది. అమ్మా, స్మృతిస్సా దేవి మద్భర్తుః తథా స్ఫారత్వమాగత స్మృతి సత్కారణం వేద్మి సర్గోయమితి నిశ్చయః. అమ్మా, నా భర్త సృష్టికి అంటే ఇదంతా కూడా నేను ధ్యాన నిష్టలో ఉన్నప్పుడు నువ్వు నాతో పాటు తీసుకెళ్ళి నాకు చూపించినటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉన్నదో నా భర్త, అది నా భర్త సృష్టికి జన్మాంతరమైనటువంటి జ్ఞానం కారణమని, అది వృద్ధి పొంది ఈ సృష్టికి కారణమవుతున్నది అని గ్రహిస్తున్నా. కొంచెం ఇదేమైనా కాంప్లికేటెడ్‌గా ఉందండి అర్థం చెప్పడానికి? ఈ శ్లోకం కొంచెం ఏమైనా కాంప్లికేటెడ్‌గా ఉందా? దాన్ని లేకపోతే కొంచెం వివరించాలా? నా భర్త సృష్టికి కారణం అంటే ఆవిడ తన ధ్యాన దృష్టిలో తన భర్తని ఎప్పుడైతే చూసినదో, ఆ భర్త ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? రాజ్యం చేస్తున్నాడు, చక్కగా పరిపాలిస్తున్నాడు. కానీ బయట చూస్తే భర్త చనిపోయి ఉన్నాడు కదా! మరి ఆవిడ ఏమంటుంది? నా భర్త సృష్టికి కారణం జన్మాంతరమైనటువంటి జ్ఞానం. అంటే ఇదంతా కూడా ఈ జన్మకి అంతరం అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి జ్ఞానం కారణమని, అదే ఆ కారణమే వృద్ధి పొంది ఈ సృష్టి కారణమైంది. ఇలా నాకు కనిపించినటువంటి దృశ్య కారణంలాగా కనిపిస్తున్నది అని గ్రహిస్తున్నా. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఒకరి కల్పనలో జరిగింది కదా! బయట ఇప్పుడు ఈవిడే లీలావతి వాస్తవం అని ఏదైతే ప్రపంచాన్ని అనుకుంటున్నదో, ఆ ప్రపంచంలో భర్త మరణించున్నాడు. కానీ ఆవిడ ధ్యాన నిష్టలో చూసినప్పుడు భర్త రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ దృష్టికోణం నుంచి చూస్తే
ఆవిడ ఏమంటోంది? నా భర్త సృష్టికి స్మృతి సాదేవి మద్భర్తు తథా స్ఫారత్వమాగత స్మృతి సత్కారణం వేద్మి సర్గోయమితి నిశ్చయ. అది ఆ కారణం ఏదైతే ఉందో, అది జన్మాంతరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అది కేవలం స్మృతి. ఆ స్మృతి వృద్ధి పొంది ఈ సృష్టి కారణం అవుతుంది. అంటే ఒక కల్పనలో వచ్చినటువంటిది, ఒక ఊహలో జనించినటువంటిది. సరే, అప్పుడు ఏమండి ఇక్కడ అంటే అమ్మవారు ఆవిడకి ఆ కల్పన కలిగించారనుకోవాలా మనం, లేకపోతే అది నిజంగా జరుగుతున్నట్ట? మంచి ప్రశ్న అండి. మనం ముందరికి వెళ్ళి చెప్పనా? నో ప్రాబ్లం. అంటే నాకు అర్థం కాలేదా ఏంటి అని అదే చెప్తాను. క్లారిఫికేషన్. ఈ స్టోరీ చెప్పాను కదా మీకు. మీరు ఇన్సెప్షన్ సినిమా ఫస్ట్ టైం చూసింటే మీకు అర్థమైందా? నాకు అసలు ఏం అర్థం కాలేదండి. మొన్న కూడా పెట్టి ఆపేశాను. ఓకే. మీరు అన్న తర్వాత కూడా, బికాస్ ఐ థాట్ ఐ విల్ వాచ్ ఇట్ వన్స్ యూ ఆర్ లైక్ డన్ విత్ ఇది అని. సో నేను మీకు అదే చెప్తున్నా, ఇది ఒక కళ లోపల ఒక కళ లోపల ఒక కళ లోపల కళ లోపల జరుగుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఒక సృష్టి లోపల సృష్టి లోపల సృష్టి లోపల సృష్టిలో ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటుంది ఇది కథ. ఇప్పుడు అంటే ఈవిడ ఈవిడ లీలావతి దేనినైతే వాస్తవం అని అనుకున్నదో, ఆ వాస్తవంలో జరుగుతున్న విషయాలకి, ఆవిడ ధ్యాన నిష్టలో చూసినటువంటి విషయాలకి కేవలం ఒక చిన్న తేడా గమనించింది అంతే. ఏదేంటంటే తన ధ్యాన నిష్టలో చూసినప్పుడు తన భర్త చక్కగా రాజ్యం చేస్తున్నాడు, యువతలో చూస్తే భర్త పూలలో కప్పబడి ఉన్నాడు. అంతే తేడా కదా అని అంటే. సరే, ఇప్పుడు ఇవి చెప్పింది కదా అమ్మవారు, అమ్మా ఇది నీ యొక్క ధ్యాన స్థితిలో నుంచి వచ్చింది, నువ్వు ఆలోచించింది, నీ ఆలోచనలు నీ కల్పనలు ఒక శూన్యంలో. అంటే ఇప్పుడు కల్పన ఎందుకన్నానంటే, ఇప్పుడు శూన్యం అని ఎందుకంటున్నానంటే, ఎప్పుడైతే ఈవిడ ధ్యాన నిష్ట నుంచి బయటికి వచ్చిందో, ఇప్పుడు ఆవిడ చూసిన దృశ్యం అంతా ఎక్కడికి పోయింది? ఇంతకు మునుపు ఈవిడ ధ్యాన నిష్టలో కూర్చుని చూసింది, చాలా చాలా గమనించేసింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ధ్యానం చెదిరి మళ్ళీ ఈవిడ వాస్తవం అనుకుంటున్నటువంటి ప్రపంచంలోనికి వచ్చి చూసిందో, అప్పుడు అంతకుముందు చూసిందంతా ఏమైపోయింది? అంటే అది ఆల్రెడీ ఆవిడకి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో అవుతున్నది. షీ మైట్ మళ్ళీ కల్పనల ద్వారా ఆవిడకి అదే వచ్చిందేమో రిపిటేషన్ గా, బికాజ్ అవన్నీ ఆవిడకి మెమరీ కింద సేవ్ చేసుకుంటూ ఉన్నారు కదా తన భర్తతో గడిపిన ఇవి. అది ఐ థింక్ షీ వాజ్ రికలెక్టింగ్ ఏమో నేను అనుకోవటం. అదే అమ్మవారు పేరెంట్ తోటి ప్రేరేపించి ఆవిడకి అవన్నీ ఒక రీల్ లాగా, మనకంటే రివైండ్ బటన్ ఎట్లయితే ఉంటుందో అలా ఏమన్నా ప్లే చేశారేమో ఆవిడకి. ఓకే, మీరు మంచి ట్రాక్ లో ఉన్నారు. మనం ముందరికి వెళ్తే మీకు ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి, అందుకని మనం వెళ్దాం. ఓకే, సరే, ఈ స్మృతిలో ఉన్నది కదా అంటే, ఇప్పుడు లీల అంటున్నారు, అమ్మా స్మృత్యాకాశమయ సర్గో యథా భర్తుర్మమోదితః తథైవేమహం మన్యే స సర్గోత్ర నిదర్శనం. అమ్మా, నా భర్త యొక్క ఈ సృష్టి స్మృతి జనితమగుట వలన నా దృష్టి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో, నా స్మృతి నుంచి పుట్టినటువంటిది అవటం వలన ఇది ఆకాశ స్వరూపం అని చెప్తున్నా, అంటే శూన్యం అని చెప్తున్నావు. అందువలన ఇది దృశ్యమానమైనటువంటి, నాకు కనిపిస్తున్నటువంటిది కూడా, ఈ కనిపిస్తున్నటువంటి వాస్తవికమైనటువంటి ఈ ప్రపంచం కూడా ఒక దృష్టాంతం నుంచి వచ్చినది, ఇంకొకరి దృష్టి నుంచి వచ్చినది. అది కూడా ఒకరి ఆకాశ స్వరూపమే, అది కూడా ఒకరి కల్పనే అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ వాస్తవమైనటువంటి అంటే ఈ వాస్తవం అంటే ఈవిడ దృష్టిలో, ఆ లీల దృష్టిలో ఏదైతే వాస్తవం అని ఆవిడ అనుకుంటున్నదో, అది కూడా అమ్మ ఇది ఇంకొకరి ఆలోచనే అయి ఉండొచ్చు కదా. స్మృత్యాకాశమయ
సర్గో యథా భర్తుర్మమోదితః తథైవేమహం మన్యే స సర్గోత్ర నిదర్శనం. అది కూడా అదే అయ్యింది. అంటే నేను చూస్తున్నటువంటి, నేను ఈ వాస్తవం అని అనుకుంటున్నటువంటి ఈ ఈ దృశ్యం కూడా ఒకరి కల్పనే అని నాకు అనిపిస్తున్నది అని అంటే ఇంతకు మునుపు ఈవిడ కల్పనలో ఒకటి కనిపించింది. ఇప్పుడు ఈవిడ అనుకుంటోంది, ఓహో అయితే ఇంతకు మునుపు నా కల్పనలో నేను అంత స్పష్టంగా నేను గమనించి అంత చూసింది, ఇప్పుడు నేను వాస్తవం అని అనుకుంటున్న ఈ దృశ్యం కూడా ఇది ఇంకొకరి కల్పన ఎందుకు కాకూడదు, అది కల్పనే అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని లీల అంటుంది. అంటే అమ్మవారు ఏవమేతద్ అత్సర్గో భర్తుః తైర్భాతి భర్తుః స్థైర్భాతి భానురః భర్తుః స్థైర్భాతి భాసురః తథైవాయం ఇహా భాతి పశ్యామ్యేతత్ అహం సుతే. అమ్మా, నువ్వు ఏ మాటైతే ఇప్పుడు అన్నావో ఇది కూడా ఒక కల్పనే, ఒకరి కల్పనే అని అనుకుంటున్నావో అది కరెక్టే, అదే సరైనది, అవును అట్లానే అయింది. నీ భర్త యొక్క సృష్టి అంటే నీ ధ్యాన దృష్టిలో నువ్వు నీ భర్తని ఏ స్థితిలో అయితే గాంచావో అది ఏ విధంగా అసత్తైనదో అట్లే ఈ దృశ్యమానమైన అంటే నీకు కనిపిస్తున్న వాస్తవం అని నువ్వు అనుకుంటున్నటువంటి ఈ సృష్టి కూడా అసత్తే అని నేను భావిస్తున్నాను. నా ధ్యాన దృష్టిలో, ఆవిడ ధ్యాన దృష్టిలో ఆవిడ భావిస్తుంది. నా జ్ఞాన ప్రభావంగా నేను కనుక్కుంటున్నాను. పశ్యామి ఏతత్ అహం సుతే, నేను కూడా అలానే చూస్తున్నాను. పశ్యామి అంటే చూడటం కదా, ఏతత్ ఇదంతా, అహం నేను, సుతే ఓ పుత్రిక, ఓ కుమార్తె, ఓ బిడ్డ, ఇంతకు మునుపు నువ్వు దేనినైతే అసత్తని నువ్వు భావించావో అలాగే నువ్వు ఈ వాస్తవం అని అనుకుంటున్నట్టు ఈ ప్రపంచాన్ని కూడా నేను అసత్తే అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆవిడ మళ్ళా ఒక ప్రశ్న వేస్తున్నారు లీలావతి. ఏమని? అమ్మా, శూన్య స్వరూపమైనటువంటి ఈ సృష్టి నుంచి నా భర్త యొక్క భ్రమాత్మకమైనటువంటి సృష్టి సంభవించిన రీతిని చెప్పు నాకు. అంటే ఈ సృష్టిలో రైట్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇది శూన్యం అని చెప్తున్నావు కదా, ఎందుకంటే ఇది నీ ధ్యాన దృష్టి ద్వారా నువ్వు గమనిస్తున్నప్పుడు ఇది అసత్యం అని అంటున్నావు కదా. అలాగే ఈ సృష్టి నుంచి నా భర్త యొక్క సృష్టి అంటే నేను నా ధ్యాన దృష్టిలో ఏం చూశానో అది భ్రమాత్మకమైన సృష్టి, అది ఏ రకంగా సంభవించింది? ఒక ఆలోచనలో వచ్చింది కదా. ఆ ఆలోచన ఎలా వచ్చింది నాకు? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ భర్త శవాన్ని పక్కన పెట్టుకుని ధ్యాన నిష్ఠలోకి వెళ్తే ఆ ధ్యాన నిష్ఠలో భర్త చక్కగా సజీవంగా కనిపిస్తున్నాడు, భర్త రాజ్యాలు పరిపాలిస్తున్నాడు, ప్రజలందరూ వాళ్ళ పనులు చేసుకెళ్తున్నారు, ఇంత జరుగుతుంది. కానీ అది ఎప్పుడైతే ఈవిడ ధ్యానం చెదిరిందో, ఈవిడ తన వాస్తవం అని అనుకుంటున్నది ప్రపంచంలోనికి వచ్చిందో, అక్కడ మళ్ళీ ఈవిడ తన భర్త పక్క శవం పక్కనే కూర్చున్నది. కానీ తర్వాత మళ్ళీ సరస్వతి అమ్మవారు వచ్చినప్పుడు, అమ్మా నువ్వు ఇంతకు మునుపు నీ ధ్యాన స్థితిలో నువ్వు భర్తని ఏ రకంగా అయితే చూసావో అదంతా కల్పన, మిథ్య, భ్రమ, అదంతా ఆకాశ స్వరూపం, శూన్యం అని నువ్వేదైతే అని అనుకున్నావో నా దృష్టిలో ఇప్పుడు నువ్వు వాస్తవం అని అనుకుంటున్నది కూడా కల్పనే, కేవలం ఒక ఊహ, ఒక ఇదే ఏది కేవలం ఒక భ్రమ, ఒక శూన్యం మాత్రమే అని అంటే, అప్పుడు ఆవిడ అసలు నాకు ఇదంతా రావటానికి వెనకాల ఉన్నటువంటి మూల కారణం ఏంటో ఒకసారి చెప్పు నాకు.
శూన్య ఆకాశ స్వరూప సృష్టి నుంచి నా భర్త యొక్క భ్రమాత్మకమైనటువంటి సృష్టి జరిగింది అని నువ్వు అని అంటున్నావు. ఇది ఎలా జరిగింది? ఇది సంభవించినటువంటి విధానం నాకు చెప్పు. దీనితో నా యొక్క ఈ ఈ విషయ వివరణతో నా భ్రమ తొలగిపోయి నా అజ్ఞానం పటాపంచలైపోయేటట్లుగా చెప్పు అని అంటే, టైం ఉందండి, ఇంకో 15-20 నిమిషాలు పడుతుంది, వెళ్దామా, ఆగుదామా? లేకపోతే ఇట్ విల్ బి లైక్ ఏ క్లిఫ్ హ్యాంగర్, ఇక్కడ ఆపుతాను. వచ్చే వచ్చే వారం ఇంకా పూర్తిగా మాట్లాడుకోవచ్చు. If you have I'm 15-20 fine అండి. minutes, we can go. Yeah, నాకు ఓకే. I have some time. I don't know about అమ్ని others. గారు, గంగాధర్ గారు, చూడండి ఇంకొక 15-20 minutes పడుతుంది. గంగాధర్ గారు, నాకు ఓకే అండి. ఓకే వెళ్దామా? Yeah, yeah. ఓకే. మురళి, నీకు కూడా ఓకే కదా? నాకు ఓకే సంస్థ గారు. సరే, గంగాధర్ గారు, మనం ముందరికి వెళ్తున్నాం. సరే, ఇప్పుడు లీలావతి అమ్మవారిని ఏమడిగింది? అమ్మ, నాకు ఈ భ్రమాత్మకమైనటువంటి సృష్టి సంభవించిన రీతిని వివరించండి. నాకు నా భర్త యొక్క భ్రమాత్మ అంటే ఈవిడ తన ధ్యాన నిష్ఠలో ఏది దృశ్యం అయితే చూసిందో అదంతా ఎట్లా సంభవించింది అని అంటే, ఇప్పుడు ఆవిడ చెప్తుంది, అమ్మ, పూర్వస్మృతి, ఇంతకు మునుపు నువ్వు ఏవేవైతే చూసావో ఆ స్మృతి నుంచి, ప్రాక్ స్మృతే భ్రాంతి మాత్రాత్మ సర్గోయ ముదితో యథా, పూర్వస్మృతి నుంచి ఒక స్వప్న భ్రమలాగా ఈ సృష్టి ప్రకాశించింది, ఆ రీతిని చెప్తా విను అని చెప్పి ఆవిడ సరస్వతి అమ్మవారు ఇప్పుడు లీలకి, అంటే ఎవరైతే లీల వాస్తవం అని అనుకుంటున్నదో ప్రపంచంలో, ఆ వాస్తవమైనటువంటి ప్రపంచంలో లీల దేవికి సరస్వతి అమ్మవారు మరొక ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. అమ్మా, ఇప్పుడు ఒక శూన్య ప్రదేశంలో, ఒక చిదాకాశంలో, ఒకానొక చిదాకాశంలో ఒక మారుమూల, ఒక ఆకాశంతో కప్పబడినటువంటి, అంటే అది కూడా శూన్యం, అంటే ఇది ఇంకొక కథలో అక్కడ సంసారం అనేటువంటి ఒక మంటపం ఉన్నది. ఇది ఒక చిదాకాశంలో ఒక మారుమూల, ఒక ఆకాశము అనేటువంటి ఒక గాజుతో కప్పబడినటువంటి సంసారం అనేటువంటి ఒక మంటపం ఉన్నది. దానికి ఒకసారి వివరణ ఆలోచించండి. చిదాకాశం అంటున్నారు అంటే అది ఒక శూన్యతరమైనటువంటిది. ఆ శూన్యతరం దాంట్లో ఒక మారుమూల, ఆకాశం మొత్తం అంతా కూడా అంటే పైనుంచి ఏమీ లేనటువంటి దాంట్లో ఒక పైకప్పు లాగా ఉన్నది, అంటే ఆ గాజులతో కప్పబడినటువంటి పైకప్పు లాగా చేసినటువంటి ఒక ఆకాశంతో ఉన్నది. అందులో సంసారం అనేటువంటి మంటపం ఉన్నది. ఆ మంటపంలో ఆ సంసారాన్నంతా మోసేటువంటి ఒక సుమేరు పర్వతం లాంటిది ఒకటి ఉంది. ఆ పర్వతంలో అనేకమైనటువంటి లోకపాలకులందరూ ఉన్నారు. ఆ స్తంభంలోని, అంటే ఆ సుమేరు పర్వతం మీదనే అనేకమైనటువంటి గుహలు ఉన్నాయి. ఆ గుహలలో అనేకమైనటువంటి దేవతలు, నెక్స్ట్ యక్షులు, కిన్నరులు, కింపురుషులు, మిగిలిన దేవతా విభాగం అంతా, అలానే కొన్ని చోట్ల రాక్షసులు, కొన్ని చోట్ల రకరకాలైనటువంటి జీవాలు, సృష్టి అంతా కూడా అక్కడ ఉన్నది. అక్కడ చతుర్దశ భువనాలు అక్కడ కనిపిస్తున్నాయి, ముల్లోకాలు కనిపిస్తున్నాయి, స్వర్గం, నరకం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి, భూమి ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇలా ఉంటుండగా అక్కడ ఒకానొక మారుమూల పర్వత సానువులలో చిన్న గ్రామాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అక్కడే ఆ పర్వత సానువులలోనే ఆ గ్రామాలను రాసుకుంటూ అనేకమైనటువంటి నదులు వెళ్తూ ఉన్నాయి. ఆ పర్వతాలు కూడా చక్కగా పచ్చగా ఉంటూ మంచి చెట్లతో
ఫలవంతమైనటువంటి చెట్లతో, అన్ని రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలతో చాలా అందంగా ఉన్నది. అక్కడ ఒక బ్రాహ్మణుడున్నాడు. ఒక మారుమూల ఒక చిన్న పల్లెటూరులో ఒక ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు. ఆ బ్రాహ్మణుడి పేరు వశిష్ఠుడు. ఆ బ్రాహ్మణుడి భార్య పేరు అరుంధతి. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుడు, ఆ బ్రాహ్మణుడి భార్య అయినటువంటి అరుంధతి, వీళ్ళిద్దరూ ఇప్పుడు మనకి ఈ యోగ వాసిష్టానికి చెప్పడానికి వచ్చినటువంటి వశిష్ఠుడు, ఆయన భార్య అరుంధతి వేరు వేరు. వీళ్ళిద్దరూ ఒకటే కాదు. ఒకటే ఇంకో అంటే పేర్లు, వారి చేసేటువంటి వృత్తులు అన్నీ ఒకేట అయ్యుండొచ్చు. కానీ అది ఆ చిదాకాశంలో జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ బయట రాముల వారికి ఈ లీల యొక్క కథని చెప్తున్నటువంటి వశిష్ఠ మహర్షికి సంబంధం లేదు. వీళ్ళు వేరొక రకమైనటువంటి డైమెన్షన్‌లో ఉన్నారు ఇక్కడ. డైమెన్షన్ అనే మాట కూడా వచ్చేసింది. సో, ఇక్కడ ఆ డైమెన్షన్‌లో ఒకటి జరుగుతుంది. ఇక్కడే ఈ డైమెన్షన్‌లో ఇంకొకటి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి, అక్కడ ఉన్నటువంటి అరుంధతి వీళ్ళిద్దరు వేరు వేరు. సరే. అక్కడున్నటువంటి వశిష్ఠుల వారు ఒకానొకసారి ఒక స్నానానికి చేసిన సంధ్యావందనానికి వెళ్ళి నది నుంచి వస్తుండగా ఆయన ఎదురుగుండా ఒక రాచ పరివారం ఎదురుపడింది. వస్తూ ఉన్నారు. రాజుగా చక్కగా మంచి గుర్రాలు పూల్చిన రథంలో మంచి చాలా దర్పంగా ఉండి, ఆయన చుట్టూ అనేక మంది పరిచారికలు, సేవకులు అందరూ ఉండి, వందిమాగధులు ఉండి రాజుగారిని పొగుడుతూ, ఆయన వెనకాల కొన్ని వేల మంది సైన్యం చాలా క్రమశిక్షణగా నడుస్తూ, గుర్రాలు కదా ఏనుగులు ఇవన్నీ ఆయన్ని అనుసరిస్తూ, ఆయన్ని అనేక మంది పరిచారికలు సేవిస్తూ, మింజామరులు వీస్తూ ఆయనకి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నటువంటి ఆ రాజుగారు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వెంటనే ఈ బ్రాహ్మణుడికి వశిష్ఠుడికి ఒక చాలా ఆలోచన కలిగింది. అబ్బా! రాజుగారి యొక్క దర్పం చూసావా? రాజుగారి యొక్క ఐశ్వర్యం చూసావా? రాజుగారి యొక్క పరిచారికలు గాని, ఆ సైన్యం గాని, ఆ వందిమాగధులు గాని, ఆయన వెనకాల ఉన్నటువంటి సేవకులు, సైన్యాధిపతులు, మిగిలిన మంత్రులు వీళ్ళందరూ గాని, ఆయన యొక్క గాంభీర్యం గాని ఇవన్నీ ఎంత గొప్పగా ఉన్నాయో కదా! అనేటువంటి ఆలోచన ఆయనలో కలిగింది. చాలా చాలా అదే ఆలోచనతో ఆయన ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చినప్పుడు కూడా ఇలా ఆ ఆలోచనలోనే ఉన్నా కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా తన నిత్య కర్మలను మాత్రం వదలడు. అయితే ఈయనకి ఆయుష్ దగ్గర పడుతుంది. ఈయన యొక్క మొహం వివరణం అవుతుంది. వెంటనే ఆయన భార్య అరుంధతి ఆవిడ మరలా ఈ భర్తని బతికించుకోవటం అసాధ్యమేమో, భర్తని ఇంకా ఎందుకని ఈయనకి చాలా మరణకాలం ఆసన్నం అయిపోయింది, ఈయన ఉండడు అని చెప్పి ఆవిడ నన్నే ఆరాధించింది. ఈ కథను ఎవరు చెప్తున్నారు? సరస్వతీదేవి లీలకు చెప్తున్నారు. ఆ లీలకు చెప్తున్న కథలో ఆ సరస్వతీదేవి ఇలా చెప్తున్నారు. అమ్మ, అక్కడ ఆ చిదాకాశంలో అక్కడ ఉన్నటువంటి ఆ అరుంధతి నన్ను ఆరాధించి ఆవిడ ఒక వరాన్ని కోరుకుంది. ఏంటి ఆ వరం అంటే, దేవి స్వమండపాదేవ జీవో భర్తృ మృతస్య మే మయాసీదత్యతస్యాః స ఏవాంగీకృతో మయా. అమ్మా, నా భర్త మరణించిన అతని జీవం నా గృహం నుంచి బయటికి వెళ్లకుండా ఉండేటట్లుగా నన్ను అనుగ్రహింపుము. లీల అంతకు మునుపు ఆ అమ్మవారిని ఏమనైతే కోరుకున్నదో, ఏ వరం అయితే కోరుకున్నదో, అటువంటి వరాన్ని అరుంధతి అమ్మవారిని తన భర్త అయినటువంటి వశిష్ఠుడి గురించి కోరుకున్నది. అటువంటి వరాన్ని కోరుకుంటే సరే, అమ్మవారు కూడా అలానే అన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు.
కాకపోతే ఆ బ్రాహ్మణుని యొక్క జీవ చైతన్యం పూర్వవాసన మూలంగా, అంటే అంతకు మునుపు కోరుకున్నటువంటి కోరిక మూలంగా ఆ జీవ గృహాన్ని దాటి వెళ్ళాల. ఆ గృహంలోని ఆ స్పేస్ లోనే ఉండిపోయింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ స్పేస్ లో, ఆ గృహాకాశంలోనే ఉండిపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆ బ్రాహ్మణుడు? ఆ గృహాకాశంలోని, అంటే ఆ జీవుడు తన యొక్క కల్పన చేత ఒక పరమశక్తి సంపన్నుడైనటువంటి రాజు అయ్యాడు. అతడు ఆ రాజయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ డైమెన్షన్ లో, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గృహాకాశంలోని ఒక భూమిని మొత్తాన్ని జయించేసి ఆయన స్వర్గాన్ని ఆక్రమించుకుని పాతాళాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. ఇలా ముల్లోకాల్ని జయించేశాడు. పైగా శత్రువులని ప్రళయాగ్నిలాగా దహించేస్తున్నాడు. మిత్రులకి చాలా గొప్పగా సాయపడుతున్నాడు. పైగా స్త్రీలందరికీ కూడా మన్మథుడిలాగా ఉన్నాడు. సంపదలనేటువంటి వాటిల్ని విరివిగా పోగేసుకుంటున్నాడు. ఓకే, సాధువులకి, తర్వాత మహర్షులకి, అందరికీ కూడా అక్కడ ఆయన కొంగు బంగారమై ఉన్నాడు. వాళ్ళు అడిగింది లేదనకుండా ఇస్తున్నాడు అని చెప్పి, ఇలా ఆ ఆయన తన యొక్క కల్పన ద్వారా ఆ గృహాకాశంలో మరొక విశ్వాన్ని సృజించేశాడు. చేసి అక్కడ ఉంటున్నాడు. అయితే ఈమె, బయట ఉన్నటువంటి ఈమె, భర్త మరణించాడు కదా, ఈమె కూడా ఈయన భర్త యొక్క దీన్ని తట్టుకోలేక, ఆ భర్త యొక్క ఎడబాటుని తట్టుకోలేక ఆవిడ కూడా ఆ దేహాన్ని వదిలేసి ఆవిడ తన ఆతివాహికమైనటువంటి దేహాన్ని ధరించి భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ అక్కడ భర్తని అనుసరించి ఆ భర్తతోనే మరలా అక్కడ, అంటే ఆయన్నే పెళ్లి చేసుకుని మళ్ళీ అక్కడ ఆవిడ తన సంసారాన్ని చేస్తుంది, సంసారాన్ని నెట్టుకొస్తుంది అని చెప్పి సరస్వతీదేవి బయట ఉన్నటువంటి లీలకి చెప్తున్నారు. ఇప్పటికీ ఆ బ్రాహ్మణ దంపతులు ఇరువురు మరణించి ఈ రోజుకి 8 రోజులైంది అని చెప్పి, ఇప్పటికీ కూడా వారి యొక్క జీవాలు ఆ స్థూల శరీరాలని, అంటే అంత మునుపు వారు ఉన్నటువంటి స్థూల శరీరాలని వదిలేసి ఆ ఇంట్లోనే ఉన్నాయి, ఆ గదిలోనే ఉన్నాయి. వారి భూములు, స్థిరచరాస్తులు, ధనరత్న గ్రహాదులు కూడా అవి అక్కడ అలానే ఉన్నాయి అని చెప్పి, అలా మరణించినటువంటి ఆ బ్రాహ్మణుడు తన కల్పన ద్వారా సాధించుకున్నటువంటి ఆ ప్రపంచంలోనే అతడు రాజయ్యాడని చెప్పా కదా, ఆ రాజే ఈ పద్ముడు, ఆ రాణి, ఆ అరుంధతే, ఆ రాణిగారే నువ్వు అని చెప్పి. అంటే ఒక్కసారిగా ఈవిడికి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఒక్కసారి మైండ్ అయిపోయింది. 8 రోజులు అయిందంటున్నావు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి, కానీ ఇక్కడ నేను నా భర్త కలిసి దాదాపు 30 ఏళ్ళు 35 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నాము. వాళ్ళిద్దరూ 8 రోజులైతే మీ ఇద్దరం ఇక్కడ 35 రోజులు 35 ఏళ్ల బట్టి మేము ఎలా ఉన్నాము అని అంటే, ఆవిడ సరస్వతి అమ్మవారు, అమ్మా ఆ దృష్టిలో అక్కడ ఉన్నటువంటి చిదామయమైనటువంటి ఆకాశంలో అక్కడ 8 రోజులే నడిచింది ఇప్పటికి ఆ బ్రాహ్మణ దంపతులు ఇరువురు పోయి. కానీ ఇక్కడ ఈ దృష్టిలో
ఈ చిదామయమైనటువంటి ఈ గృహాకాశంలో, అంటే అక్కడ గృహాకాశంలో 8 రోజులే అయింది, కానీ ఇక్కడ గృహాకాశంలో మీరిద్దరూ పెళ్లి చేసుకుని మీ ఇద్దరి వయసు 30-35 ఏళ్ళు అలా ఉన్నారు. అంటే ఏమి చూడు ఇక్కడ, ఆ బ్రాహ్మణుడు పోయిన వాడే ఇప్పుడు నీ భర్త నీ భర్త అయినటువంటి పద్ముడు. అతడే రాజత్వాన్ని పొంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నువ్వే ఆ అరుంధతివి, ఆ బ్రాహ్మణ పత్నివి అని చెప్తే ఈవిడ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యి, ఇదేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావి, అసలు నీ మాటలు చాలా అసందర్భంగా ఉన్నాయి, ఎక్కడైనా ఇలా జరుగుతుందా? ఆ బ్రాహ్మణుడు తన చిన్నదైనటువంటి ఒక గదిలో చనిపోయాడు. ఆయన ఆయన దేహం అక్కడే ఉన్నది. ఆయన జీవుడు ఆ చిన్నదైనటువంటి ఆ గదిలో తిరుగుతున్నాడు. ఇక్కడ మేము ఎంత విశాలమైనటువంటి రాజభవనాలలో ఉన్నాము. ఇంత విశాలమైనటువంటి రాజభవనాలలో పైగా ఇంత విశాలమైనటువంటి ఆకాశం, ఆ ఆకాశంలో అనేక గ్రహ తారకలు, నక్షత్రాలు ఇన్ని కనిపిస్తుంటే ఇవన్నీ కూడా ఆ గృహాకాశంలో ఎలా ఉంటాయి? చిన్న గదిలో ఎలా ఉన్నాయి? అదే కాదు కదండి వాళ్ళకి, అంటే జీవుడి ఆత్మ, ఇందులో ఉన్న ఆత్మ, అందులో ఉన్న ఆత్మ కూడా ఒకటే కదా. సైమల్టేనియస్ గా హౌ ఆర్ దే ఏబుల్ టు డూ ఇట్ అని. అదేనండి. ఇప్పుడు అది అంటే ఇప్పుడు అమ్మవారు మరి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి ఈవిడ ఆక్షేపించింది కదా, అమ్మవారిని ఈవిడ ఆక్షేపించింది. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, చాలా అసందర్భంగా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు ఆవిడ అంటుంది, అమ్మా నేను అబద్ధం ఎందుకు చెప్తాను, అసలు నేను అసందర్భంగా ఎందుకు మాట్లాడతా, నేను చెప్పేది నిజమైన సత్యం అమ్మా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. నేను ఆ బ్రాహ్మణుని యొక్క జీవాత్మ ఆకాశ భవనంలో ఆకాశ రూపాన్ని అంది ఆకాశమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అంటే ఇదంతా కూడా ఈ స్వప్నంలో జాగ్రత్త స్మృతి లోపించినట్లుగా మరణించినతో పూర్వపు స్మృతి లోపిస్తుంది. అందువలన మీకు విప్రదంపతులమైనట్లు ఉన్నట్లుగా మీరు ఏదైతే ఆలోచించారో అది మీరు మరచిపోయారు, అది మీరు జ్ఞానం లేదు మీకు. మరణించిన పిదప పూర్వపు స్మృతి లోపించినట్లుగా మీకు మరణించిన తరువాత మీరిద్దరూ ఎవరు అనేటువంటి ఆ జ్ఞానాన్ని మీరు మర్చిపోయారు కదా. అంతేకాని నేను అబద్ధం చెప్తున్నాను, నేను అసందర్భంగా మాట్లాడుతున్నాను అని నువ్వు ఆక్షేపిస్తున్నావే, అది సరైనది కాదు, నేను నిజం చెప్తున్నానమ్మా అని ఈ కళలు, సంకల్పాలలో, అంటే మనం కల్పించుకున్నటువంటి వాటిలో నువ్వు అనేకమైనటువంటి లోకాలను చూస్తావు. అలానే అనేకమైనటువంటి ఆ లోకాలలో అనేకమైనటువంటి పర్వతాలతో కూడినటువంటి ప్రకృతిని చూస్తావు. అవన్నీ కూడా సూక్ష్మాంతఃకరణంలో ప్రతిబింబించేటువంటి విశాలమైనటువంటి జగత్తులే. అవన్నీ కూడా మిథ్య, భ్రాంతి, భ్రమ ఇట్లాంటివి. అవన్నీ కూడా అసద్రూపాలే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ దృష్టిలో నువ్వు ఏమేమైతే అనుకున్నావు, ఎందుకంటే ఇప్పుడు ఈవిడ మరణించిన భర్త శరీరాన్ని పక్కన పెట్టుకుని ఈవిడ ధ్యానంలో ఇంకొక రాజుగారిని ఇంకొక రాజుగారు ఆ పద్ముడిని చూసి అనేక మంది రాజులతో కూడి సమావేశాలు చేయటం అన్ని ఈవిడ చూసి ఇప్పుడు ఆవిడ ఏదైతే అసత్ అని ఆవిడ గ్రహించి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ వాస్తవ ప్రపంచాన్ని మళ్ళీ సరస్వతి అమ్మవారు, అమ్మా ఇది ఇది ఒక అసత్ అయినటువంటిది, ఇది ఇంకొక బ్రాహ్మణుడు తన ఊహ నుంచి వచ్చినటువంటి స్మృతి నుంచి వచ్చినటువంటి కల్పన ద్వారా వచ్చినటువంటిది, ఇది కూడా అసత్తైనదే అనేటువంటి విషయాన్ని ఇవి ఒప్పుకోలేకపోతుంది.
అందుకనే కదా ఆవిడ అమ్మవారిని ఆక్షేపించింది, రైట్? సో అమ్మవారు అనేది ఏంటంటే ఇదంతా కూడా అసత్తులో అసత్. ఇప్పుడు ఆకాశం అంటే శూన్యం అంటాం. ఇప్పుడు మామూలు మనం ఒక శూన్యం అనుకోండి, ఒక సున్నా పెట్టుకుంటా నేను. ఒక కాగితం మీద ఒక సున్నా, ఒక చిన్న సున్నా గీసా. దాని పక్కనే ఒక పెద్ద సున్నా గీసా. ఇప్పుడు ఆ చిన్న సున్నాకి ఈ పెద్ద సున్నాకి విలువలో ఏమైనా తేడా ఉన్నదా? అది సున్నానే, ఇది సున్నానే. నువ్వు ఎంత పెద్దగా గీస్తే ఏంటి, ఎంత చిన్నగా గీస్తే ఏంటి, దానికి విలువ అంటూ లేనప్పుడు, అలానే నువ్వు ఇంతకు మునుపు చూసినటువంటి నీ ధ్యాన దృష్టిలో ఏదైతే చూసావో అది శూన్యం అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తున్నావో, ఇది కూడా ఒక శూన్యమే అని నేను చెప్తున్నప్పుడు నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? ఇది ఇంతకు మునుపు ఒక బ్రాహ్మణుడు కన్నటువంటి ఆ వశిష్ఠుడు అనేటువంటి వాడు తన పూర్వపు స్మృతిని కోల్పోయినప్పుడు, కాకపోతే తను ఏమైతే ఊహించుకున్నాడో ఆ స్మృతిని నువ్వు కోల్పోయావు. ఆ కోల్పోవడం మూలంగా నువ్వు దీన్ని వాస్తవం అని అనుకుంటున్నావు. కానీ ఇది వాస్తవం కాదమ్మా. అది ఒక బ్రాహ్మణుడి యొక్క చిదాకాశం నుంచి, మగస్థితి నుంచి వచ్చినటువంటి చిదాకాశంలో జనించినటువంటి విషయాలు ఇవన్నీ అని నేను చెప్తుంటే ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అంటే ఇదంతా కూడా ఒక కల్పన ద్వారా, ఒకరి కల్పన ద్వారానే మాత్రమే జనించినటువంటిది. ఆ కల్పనలో నువ్వు దానిలో ఉండి ఆ కల్పననే నిజం, వాస్తవం, సహజం అని ప్రకృతి అని పేర్కొంటున్నావు. ఇప్పుడు ఒక సున్నా లోపల ఒక సున్నా లోపల ఇంకో సున్నా చుట్టా, లేకపోతే ఇంకో సున్నా కనిపెట్టా, ఆ పక్కన ఇంకో సున్నా పెట్టా. ఇన్ని సున్నాలు పెడితే ఏంటి? ఎన్ని శూన్యాలు ఉంటే ఏంటి? అన్ని శూన్యాల కలయిక ఒక శూన్యమే కదా. 0 + 0 + 0 + 0, లేకపోతే 0 మల్టిప్లైడ్ 0 మల్టిప్లైడ్ 0 మల్టిప్లైడ్ 0. వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్స్ స్టిల్ 0. ఆ విధంగా ఎన్ని సున్నాలు పెట్టినా, అంటే ఎన్ని శూన్యాలైనా, ఎన్ని చిదాకాశం, ఎన్ని వివరాలు ఇచ్చినా అది శూన్యం అని గ్రహించటానికి నీకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? ఇదంతా కూడా ఒక శూన్యం నుంచి వచ్చినటువంటి ఒక విషయమే అని చెప్తూ అమ్మవారు ఇంకొక మాట అంటారు. తస్మిన్ తస్మిన్నస్మిన్ పురే తన్వి తదేవ సదనం స్థితం తస్మాత్ కిం త్రసరేణత్వం జగద్వృందమివ స్థితం. మీరు ఎప్పుడైనా ఆ సూర్యకాంతి కిటికీలో నుంచి ఇంటి లోపలికి పడుతూ ఉంటుంది. పడుతున్నప్పుడు చూసుంటే ఆ కిటికీలోంచి పడుతున్నటువంటి ఆ కాంతిలో కొన్ని ధూళి కణాలు గాలిలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి. చాలా చిన్న చిన్న దుమ్ము కణాలు గాలిలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి. దాన్ని త్రసరేణువు అంటారు. త్రసరేణువు ఆకాశంలో సూర్య కాంతిలో మనకి ఆ గాలిలో తేలేటువంటి ఆ చిన్న చిన్న ధూళి కణాలని త్రసరేణువులు అంటారు. ఆ ఏమంటారంటే ఇక్కడ ఈ తస్మిన్నస్మిన్ పురే తన్వి తదేవ సదనం స్థితం తస్మాత్ కిం త్రసరేణత్వః తత్ జగద్వృందమివ స్థితం. అమ్మా, ఈ జగత్తు అంతా కూడా ఒక చిన్న త్రసరేణువులో ఉన్నది. మీకు ఇప్పుడు ఆ సాపేక్ష సిద్ధాంతం అంటారు కదా, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టీన్ గారు ప్రతిపాదించారు. ఇదంతా కూడా ఒక సాపేక్ష సిద్ధాంతం. అంతా కూడా ఒక దానికి రిలేటివ్ గా మాత్రమే ఉంటుంది, పోలికతో పోల్చుకుంటేనే మాత్రమే. సో ఈ జగత్ అంతా మనకి చూస్తున్నటువంటిది అంతా కూడా ఒక చిన్న త్రసరేణువులో ఉన్నది.
మనమంతా కూడా ఒక చిన్న, ఎందుకని మనకి జగదణువు అంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? మనకి జగదణువు. ఇది ఒక చిన్న అణువు లాంటిది. ఆ అణువు లోపల మనం ఉన్నాం అనేటువంటి ఆలోచనిస్తే, ఇప్పుడు మనం ఎంత చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సృష్టిలో ఉన్నాం, కల్పనలో ఉన్నాం అనేటువంటి ఆలోచన ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు నేను అదేంటి నేను ఇంత పెద్దగా ఉన్నాను కదా, ఇంత పెద్ద ఇళ్ళున్నాయి కదా, ఇంత పెద్ద భూగోళం కదా, ఇంత పెద్ద ఆకాశం కదా, ఇంత పెద్ద కోటాను కోట్లైనటువంటి గ్రహాలు, సూర్య నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు, లేదంటే గనక పాలపుంతలు, ఇంత పెద్ద విశ్వాలు, ఆ మనకి తెలిసి ఈ విశ్వంలో ఉన్నది 163 ట్రిలియన్ గ్యాలక్సీలు అంటారు. మొన్న ఎక్కడో డాక్యుమెంటరీలో చూశాను. 163 ట్రిలియన్ ఎవరు లెక్క పెట్టాడో తెలియదు కానీ ఎవడో లెక్క పెట్టాడు. 163 ట్రిలియన్ గ్యాలక్సీస్ అని. రైట్. వీటన్నింటికి ఆవల మనకి గజేంద్ర మోక్షణంలో ఒకటి వస్తుంది. ఎవ్వని చేజనించి జగమెవ్వని లోపల నుండి నిందేమై. అందులో ఇది అంతటికి ఆవల ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి నన్ను కాపాడాలి అని గజేంద్రుడు అంటాడు. అలా అని ఈ జగదణువు అనే దాని లోపల మనం ఉన్నాము అని అనుకుంటే దాని వెలుపల అందుకు అప్పుడు చూసేవాడికి ఇప్పుడు మనం ఉన్నామండి, సముద్రం ఒడ్డున ఉన్నాము. ఓకే, ఒక బుడగ అల నుంచి బయటకు కొట్టుకుని వచ్చి ఆ సముద్రం ఒడ్డున అలా ఉన్నది. బయట నుంచి మనం చూస్తున్నాం. ఆ ఒడ్డున ఉన్నటువంటి మనకి ఆ బుడగ ఎంత చిన్నగా కనిపిస్తుందో, ఒకవేళ జస్ట్ ఇమాజిన్ వీఆర్ దట్ స్మాల్. ఆ బుడగ లోపలే మనం విశ్వం అంతా ఉంటే చూసేవాడికి, బయటకు నుంచి చూసేవాడికి ఎలా ఉంటుంది? మనం ఉన్నటువంటిది అటువంటి జగదణువు. ఇప్పుడు మనకి ఈ కాలం, ఈ గ్రహాలు, ఈ శకలాలు, ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, లేకపోతే ఈ పాలపుంతలు, ఈ విశ్వాలు అని మనం ఏదేదైతే మనం అనుకుంటున్నాము అదంతా ఒక చిన్న అణువులో ఉన్నది అనుకుంటే బయట నుంచి చూసేవాడికి అప్పుడు మనకి జగత్ అనేది బుద్భుతప్రాయం అంటారు. అంటే ఒక నీటి బుడగలాగా ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పోతుందో ఢమ్మని జరిగిపోతుంది అని అంటారు. బయట నుంచి చూసేవాడికి ఆ నీటి బుడగ టప్పని పోతుంది. కానీ లోపల ఉన్నటువంటి జీవజాలానికి ఆ బుడగే ఏదైతే ఆ దాంట్లోనే రిలేటివిటీ మనం పోల్చుకుంటే అది మనకి కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోవచ్చు, కోట్ల సంవత్సరాలు అయిపోవచ్చు, కొన్ని వేల కల్పాలు అయిపోవచ్చు, బ్రహ్మలు రావచ్చు, ఇంద్రుడు రావచ్చు, శివుడు రావచ్చు, విష్ణువు రావచ్చు, ఎవడైనా రావచ్చు. కానీ బయట చూసేవాడికి అలా పుట్టి వెళ్ళిపోయే బుడగలాంటిది. అది లోపల ఉండి చూసేవాడికి వేరు, తేడా అంతే. సరే, ఇంకా ఉందండి ఈ కథ. సరే, మీకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, లేదంటే కనుక మనం ఆగుదాం ఇప్పటికి. ఈ కథ చాలా బాగుంటుంది, చాలా ఆలోచన రేగిస్తుంది మన చేత. మన యొక్క పర్స్పెక్టివ్ నేను మారుతుంది, మన డైమెన్షన్ ఆలోచించేటువంటి ఆ డైమెన్షన్ మారుతుంది ఈ కథతో. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ సృష్టి, ఈ జీవం, ఈ బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా ఈ కథ తర్వాత చాలా అరే ఏమిటిది ఇంతేనా అని అనిపిస్తాయి. ఏంటంటే చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇంతకు మించి ఏముంటుంది, ఇంత ఇదే కదా, పుడతాం పోతాం, మళ్ళీ పుడతాం మళ్ళీ పోతాం, ఇంతకు మించి ఇంకోటి ఏమైనా ఉంటుందా?
ఈ సృష్టి ఇదంతా ఒక నీటి బుడగ, లేకపోతే అదంటే బుద్భుత ప్రాయం. ఈ సృష్టి అంతా బుద్భుత ప్రాయం అంటే నీటి బుడగలాగా అలా పట్టి ఇలా పడుతుంది, టప్ టప్ అని పేలుతూ ఉంటుంది. ఇంకా దీని గురించి ఎందుకు వరి అవ్వాలి నేను అనేటువంటి మన యొక్క ఆ ఆలోచన మనలో ఇంకా 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 స్థిరపడటానికి, నాటుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కథ. కథ ఇంకా ఉన్నది. మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీకు చాలా ప్రశ్నలొస్తాయి. చాలా సందేహాలొస్తాయి. రానివ్వండి. ఎందుకంటే ఆ సందేహాలొస్తున్నాయంటే మనం ఆలోచిస్తున్నట్టు. మన ఆలోచన అంటే మనం మనలోకి తరచి చూసుకొని మనం చేసేటువంటి ఒక ధ్యానం, లేదంటే ఒక తపస్సు. మన తపస్సంటే ఏదో కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని ఎక్కడో ఆ చెట్టు కింద కూర్చొని కాదు. నిరంతరం మనలో మనం చేసుకునేటువంటి మననం ఏదైతే ఉందో అది మన తపస్సు. దానినే ఆలోచిస్తుంటాం కాబట్టి. సో, ఇది ఈ రకంగా ఒకసారి ఆలోచించండి. తర్వాత మీకు దేనికి కూడా ఇంకా బాధపడాలి, దేనికి ఏడవాలి, దేనికి నవ్వాలి, ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞతలాగా అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు మనల్ని నెమ్మదిగా మొలకెత్తుతాయి. అప్పుడే ఆ లెవెల్‌కి వెళ్ళిపోము. ఎందుకంటే ఇంతకాలం మనం అంటించుకున్నటువంటి ఆ మకిలి వదలటానికి టైం పడుతుంది. ఒక్కసారిగా వదిలిపోవాలంటే బాగా తోమాలి. కానీ కొంచెం ఆహ్, ఆ మకిలిని మనం పోగొట్టుకొని ఆ పంకాన్ని వదిలించుకోవాలంటే కొంచెం శ్రమ చేయాలి. కానీ దీనికి అట్‌లీస్ట్ ఒక పునాది అయితే, ఒక ప్రారంభం అయితే జరుగుతుంది ఈ కథతో. మీకేమైనా సందేహాలుంటే మాట్లాడండి. నాకు ఇందాక మోహిని అడిగింది మరి 2 చోట్ల ఉన్నారు అంటే ఆత్మలు అది నేను సరిగ్గా వినలేదో ఏంటో మిస్ అయ్యాను. అదే అంటే ఆ డైమెన్షన్‌లో అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ డైమెన్షన్‌లో ఇక్కడికొచ్చినట్టు వాళ్ళ స్టోరీయే చెప్తున్నట్టు. అంతేగాని 2 ఆత్మలు కాదు కదండీ! 2 ఆత్మలు కాదండి. అదే. కాదు. నాకది నేను చిన్నగా మిస్ అయ్యాను. లేదు లేదు. 2 హ్మ్. ఆత్మలు కాదు. ఆహా! ఒకటే. అంటే వాళ్ళు ఆలోచనలో నుంచి ఒకళ్ళ అదే అంటారు కదా! పూర్వస్మృతి నుంచి వచ్చినటువంటి దాంట్లో ఆ స్మృతి మరిచిపోతే నువ్వు మరిచిపోయావమ్మా. రైట్. ఆ డైమెన్షన్ ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఆ గృహాకాశంలోనే వాళ్ళున్నారు. ఆయన ఆ గృహాకాశంలోనే ఇదంతా ఈ సృష్టి అంతా ఇప్పుడు నువ్వును, మీ ఆయన ఉన్నటువంటి సృష్టి అంతా జరిగింది అని చెప్తారు గదా! యాహ్! యాహ్! అది. ఆహా! ఇది నాకు అదే అర్థమైంది. నేను ఇందాకనే అనుకున్నాను. ఆవిడ మొత్తం సేమ్ స్టోరీ అనేసరికి మేబీ ఈవిడే అయ్యుంటారు. ఆ లీలావతినును హ్మ్. రాజు, ఈ అరుంధతి, వశిష్ఠులు అవి ఉంటారు అని అనిపించింది. హ్మ్. ఆహ్, కాకపోతే అంటే ఇప్పుడు మనం కూడా మనను మనం చూసుకుంటే మేబీ ఇంకో డైమెన్షన్‌లో మనం కొన్ని జస్ట్ మొన్ననే ఎప్పుడో పోయి ఉండొచ్చు కదా! మళ్ళీ అంతేనండి. మనం ఈ బర్త్ తీసుకొని ఉండొచ్చు. అంతే. అదే కదా! చెప్తున్నా. అందుకని హ్మ్. ఇలా ఇది ఒకరి కల్పన, ఒకరి ఊహ ఇప్పుడు అది ఆ వశిష్ఠుల వారి ఊహ అంటారు గదా! అందులోంచి వచ్చినటువంటి యాహ్! అది. మీరన్న పొద్దున్న ఇందాక బిగినింగ్‌లో మీరు చెప్పింది కూడా నాకు ఒక సృష్టికి మనం అలా లాజిక్‌లు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఒక నియతి అనే దగ్గర ఆగిపోయాను చూసారా? ఆ! ఆ! ఆ నియతి అనేది ఆహ్, ఎందుకు అసలు నేనొకసారి అడిగాను మిమ్మల్ని. మనం హ్మ్. ఎందుకు ఇంత మంచి మనం అంతా చిదానందంగా భగవంతుడిలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలా విడిపడ్డాము? మనం ఎందుకు మళ్ళీ హ్మ్. ఈ జన్మలు తీసుకుంటున్నాం? మళ్ళీ ఆయన్ని పొందడానికి ఎందుకు ఇలా కష్టపడుతున్నాం? అదేనండి. ఏంటంటే నాకనిపించేదేంటంటే అసలు నేను మీకు యోగ వాసిష్టం ప్రారంభంలోనే చెప్పాను. ఇది చదివితే ఒక పూర్తి ఆహ్, ఎథిస్ట్ అయిపోతాం. లేదంటే నాన్ ఎథిస్ట్ అయిపోతాం. ఓకే. ఎక్కడ కూడా మధ్యలో తేలేక దీనికి ఎక్కడ ఏంటి మనం నాస్తికత్వంలోకి వెళ్ళిపోతున్నామా? అంటే ఇది చదివితే సరిగ్గా అర్థం చేసుకోకపోతే నాస్తికత్వంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు లేడు. లేదు. ఉన్నది నేనే. ఆ నేనే ఇన్ని రకాలుగా ఉన్నాను. ఇది ఇన్ని భావాల్లోనూ నేనే ఉన్నాను అనేటువంటి ఆలోచనలోకొచ్చాననుకోండి. అప్పుడు అది ఆస్తికత్వం. నేనే అనేటువంటి ఆలోచనలోకొచ్చాను. అప్పుడు ఆస్తికత్వం.
భగవంతుడు అనేవాడు ఇంకొకటి కాదు, ఇది నేనే అయి ఉన్నాను. ఆ భగవంతుడు అనేటువంటి రూపం కూడా నేనే, భగవంతుడి తత్వం అనేది కూడా నేనే అనేటువంటి దాంట్లోకి వస్తాం. అప్పుడు ఇంకో చోట ఎక్కడా మనం చూడం. దేవుడి కోసం అని ఇంకో చోట ఇంకెక్కడ చూడం. నేనే అయి ఉన్నాను. అంటే మనకి ఆ మెమరీలన్నీ మనకి గుర్తు లేవంటారా? అంటే ఇప్పుడు ఓకే. నేను ఇప్పుడు అమ్మవారిని నమ్ముతాను. ఆర్ లైక్ విష్ణుమూర్తిని నమ్ముతాను. సో ఆయన ఒక దశావతారాలు ఎత్తారు కదా! అవన్నీ. అంటే నేను గూడా ఆ దశావతారాలు ఎత్తాను. మీరేనండి. అవన్నీ మీరే. ఆ! అవన్నీ నేనే. అవన్నీ మీరే. మనమంతా కూడా ఒక్కటే నేనే అనేటువంటి ఆ భావనే, ఆ కల్పనలో నుంచి ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా కూడా నేనే. ఇప్పుడు మీరు ప్రతి దానిట్లోనూ మీరు ఒక సారూప్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ప్రతి దానికి ఒక సారూప్యాన్ని వెతుక్కోండి. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను. మనకి ఇన్నాళ్ళ బట్టి ఒక మకిలి మనకి పట్టేసింది. దాన్ని తుడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బాగా మకిలి పట్టేసిన ఎత్తడి చెంబుకి ఎంత మనం ఒకసారి తోమామనుకోండి చింతపండేసి కొంచెం మెరుస్తుంది. అంటే అంతగా మెరవకపోవచ్చు. 2, 3 సార్లు 4, 5 సార్లు తోముతాం. తోమిన కొద్దిగా ఆ మకిలి పోతూ ఉంటుంది కదా! అలానే దీనికి కూడా మనలో ఇన్నాళ్ల బట్టి పేరుకొని పోయినటువంటి ఆ బంధాలు, భవబంధాలు అని ఇంకోటనో ఎవరైతే చెప్పారో అదంతా కూడా ఒక రకమైనటువంటి మకిలి. ఎవరికి పట్టింది అంటే నాకు అనేటువంటి ఒక ఆలోచనకి పట్టింది. నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనేటువంటి ఒక ఆలోచనకి పుట్టింది. ఆ ఆలోచనని కొంచెం మనం తొలగించుకుంటూ ఇప్పుడు దానికి ఏం చేయాలి అంటే ప్రతి దానిలోనూ సారూప్యాన్ని వెతుక్కోవాలి. ఐడెంటికల్ గా ఉన్నటువంటి విషయాలను మనం వెతుక్కుంటూ వెళ్తే కొంతకాలం ఏమవుతుందంటే ప్రతి దాంట్లోనూ ఐ సీ మై సెల్ఫ్ కదా! అలా వెళ్ళేటప్పటికి కొంతకాలానికి ఇంక మొత్తం నేనే అయ్యున్నాను అనేటువంటి ఒక ఆలోచన మనలో స్థిరపడుతుంది. అది మనకి ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఇమ్మీడియేట్‌గా వచ్చేటట్టుగా ఉండేది మనకొస్తుంది. లేదు అంటే ఇప్పుడు నిప్పు సెగలుంటాయండి. నేను హోమం చేస్తున్నాను. హోమం చేస్తున్నప్పుడు ఆహ్, నిప్పు సెగలు పైకి లేస్తూ ఉంటాయి. రైట్? నేను పోసే ఆజ్యం బట్టి ఆ ఆజ్యం యొక్క క్వాంటిటీని బట్టి ఆ నిప్పు సెగలు పైకి లేస్తూ ఉంటాయి. కదా! ఒక్కసారి నేను ఆ శిక్షరవాలతో వేస్తున్నప్పుడు స్రవంతో ఇలా వేయంగానే అందులో పడ్డ నేతికి చుక్కతో అది పైకి లేస్తుంది. ఒకవేళ నేతి ఎక్కువ ఉన్నదనుకోండి ఎక్కువ పైకి లేస్తుంది. కదా! అంటే నేను ఎంత ఆహ్, శ్రమ అంటే శ్రమ అని కూడా కాదు యాక్చువల్‌గా. నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను. దానిని నేను అందుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నా. దాని మీద అప్పుడు నాకిది డిపెండ్. ఎలాగో అంత తొందరగా విషయం అవగతం అవుతుంది అనేది డిపెండ్ అయ్యింది. అందుకని సాధారణంగా అందుకని ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చుని చేసేదేనా అంటే అది అవ్వచ్చు. లేదా ఎల్లప్పుడూ మనలో ఏ పని చేస్తున్నా కూడా అదే దానిని మననం చేసుకుంటూ ఉంటే అది ధ్యానమే. ఓకే. సో, దానిని మనం అలా మలుచుకుంటూ మనం ఎంత సాధన చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యింది. అవునా అండి? సో అంటే ఇప్పుడు మనం ఏం సాధిస్తాము ఇది అలా చేసి? వెరీ గుడ్ క్వెషన్ అండి.
అంటే ఏంటి వై వి హ్యావ్ టు డూ ద సాధన అండ్ వై Excellent. మతిలి తీసుకున్న తర్వాత అంటే అదే నా మోక్షం అంటే ఏంటది? అంతే కదండి. ఎక్సలెంట్ క్వశ్చన్ అది. ఏం సాధిస్తాను నేను అంటే ఏముంది సాధించడానికి ఏం లేదు. నా దృష్టిలో అయితే ఏమీ లేదు. ఏం సాధించాలి? ఎవరిని సాధించాలి? ఎంతని సాధించాలి? ఎవరికి ఇప్పుడు నేను సాధించాను అనంటే దానికంటూ ఒక గొప్ప అనేది నాకు నేను ఆపాదించుకుంటే ఎవరి ముందు గొప్ప? దేని ముందు గొప్ప? అన్నప్పుడు ఒకరితో పోల్చి చూస్తున్నా నేను ఇప్పుడు అక్కడ. అక్కడ పోల్చి చూస్తున్నానులో నేను ఈ అవతల ఉన్నది నేనే, యువతల ఉన్నది నేనే, మొత్తం చుట్టూతా ఉన్నదంతా నేనే అయినప్పుడు ఎవరికి చూపించుకోవాలి ఆ గొప్పని? అంటే ఐ వాంట్ టు బి లైక్ హౌ ఐ యామ్ అంతే. నేను మోహినిని మోహినిలానే ఉంటాను. అంతే అదే చెప్తున్నా. మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు. ఎవరికి చూపించుకోవాలి? ఎవరికి చెప్పాలి నేను? ఇది ఒక చూపించుకోవడం ఒక గొప్ప నేనేదో ప్రూవింగ్ అనే కాదండి. అంటే లైఫ్ లో మనకి ఏమైనా ఒక ఆటుపోట్లు వచ్చినా సరే ఒక స్థితప్రజ్ఞ లక్షణాలు అదే. ఆపాదించుకోవడం కోసం మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం నాకు అదేనండి ఎక్సలెంట్. అది కూడా సూపర్ పాయింట్. అదే మీకు మొదట్లో నేను చెప్పుంటాను. ఏమండి మీకు యోగ వాసిష్టం చదివితే ఏం వచ్చినా రాకపోయినా ఈ జీవితం అంటే భయం పోతుంది అని. రైట్? ఏ పరిస్థితినైనా ఎలాగైనా నేను హ్యాండిల్ చేయగలిగేటువంటి స్థితి వస్తుంది నాకు. అంటే భయం పోవటం కాదేమో కదండి. భయం అనేది కూడా ఉంటూ మనం అంటే నేను ఇలా చెయ్యకూడదు, ఇలా చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్. భయం కాదు, వివేకం వస్తుంది. అది నేను చెప్పేది. భయం అంటే ఇప్పుడు భయం అంటే ఏదో జరిగిపోతుందని ఇంకోటి కాదు. దేని గురించి విషయాన్ని ఆలోచించాలి? ఇది ఎలా ఇప్పుడు నాకు ఒక విషయం మీద భయం అండి. దేనికైనా ఎప్పుడైనా ఆలోచించాలి అసలు ఇప్పుడు మీకు ఎందుకు భయం కలుగుతుందో? ఒక వస్తువు పోతుందని భయమా? లేదంటే ఒక బంధం బీటలు పోతుందని భయమా? విడిపోతుందని భయమా? లేదంటే అనుకున్న దాన్ని సాధించలేను అనేటువంటి భయమా? లేకపోతే ఏదో చీకట్లో ఒక్కదాన్నే ఉంటే దెయ్యాలు, భూతాలు ఉన్నాయనేటువంటి దాని భయమా? లేకపోతే చావు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో అనేటువంటి భయమా? ఇప్పుడు మనకి భయానికి కారణాలు వెతకాలి గదా! ఎందుకు భయం వచ్చింది? ఎందుకు కలుగుతోంది అనేది. ఎప్పుడైతే ఇటువంటివన్నీ లేవురా, ఉన్నదంతా కూడా ఏకమైనటువంటి నేనే, ఇంకా అప్పుడు ఆలోచించినప్పుడు అంటే ఈ వివేకం, ఈ వివేచన మనలో కలిగినప్పుడు ఇక దేని గురించి నేను ఆందోళన పడాలి? దేని గురించి నేను భయపడాలి? దేని గురించి నేను ధైర్యపడాలి కూడా? అసలు ధైర్యము లేదు, భయము లేదు, ఆందోళన లేదు, విచారము లేదు, సంతోషం లేదు, బాధ లేదు. ఇంకా దేని గురించి? అంటే ఇప్పుడు మనకి దేనితో అయినా ఎప్పుడైతే నేను కాక రెండవది ఉన్నది అని అనుకున్నప్పుడు కదా నాకు మిగిలిన అనుభూతులన్నీ కలిగేది. సంతోషం కలిగింది. లేకపోతే ఒక విచారం కలిగింది. ఒక బాధ కలిగింది. ఒక కష్టం కలిగింది. లేకపోతే ఒక భయం కలిగింది. ఇన్ని అనుభూతులు కలుగుతుంటాయి నాకు. ఉన్నాయి గదా నవరసాలు. ఈ నవరసాలలో ఏ రసం నాకు ప్రీతిపాత్రమైనది? అన్నీ ఒకటే అయినప్పుడు ఇక దేనిని అనుభవించాలి నేను? అన్ని అనుభవించేది నేనే అనే ఆలోచనలో ఒక తృప్తి కలుగుతుంది. లేదు దేన్ని అనుభవించాలి నేను అనే దాంట్లో ఒక వైరాగ్యం కలుగుతుంది. సో, ఆల్మోస్ట్ తృప్తి కలిగితే మీరింక దాని జోలికి వెళ్లరు. అది ఒక రకమైన వైరాగ్యమే. వైరాగ్యం కలిగింది అనుకోండి దాన్ని మీరు ఆశించరు. అది ఒక రకమైన తృప్తే. కదా! సో, మీరు అంటే మీరంటే మనమందరం కూడా ఆలోచించాలి. ఏంటిది? ఎక్కడి నుంచి? నేనెవరు? అనేటువంటి ప్రశ్నకి ఆలోచన వేసుకొని వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడో చోట ఆగితే అక్కడి నుంచి ప్రారంభమైతే మళ్ళా నా జీవనం ఇలా వచ్చింది అనే దానికొచ్చినప్పుడు ఓహో! ఇంతే కదా! దీని గురించి నేను దేనికోసం భయపడాలి? దేనికోసం ఆందోళన పడాలి? ఇదంతా ఒక జగత్ అణువు అని అనుకుంటే ఇంత అణువులో ఇంత ప్రాణంగా ఉండే నాకేంటి? నేనేం చేసేది?
లేకపోతే అంతా ఒకరి ఊహ కల్పనలో నుంచి వచ్చిన దాంట్లో నేను ఏదో ఊహించుకున్నట్టే ఇలా వచ్చింది. ఈ ఊహ అనేది ఒక శూన్యం, ఒక కల్పన. ఆ కల్పన అనే దాంట్లో ఏమీ లేదు. ఒక శూన్యం మాత్రమే. అనే ఒక ఆలోచనతో ఎదుగుతున్నది. ఇంకేమైనా ఉన్నాయండి? బ్యూటిఫుల్ అండి. ఆల్రెడీ అన్ని అడుగుతున్నారు కదా ఆవిడ లీలావతి గారు. నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. వచ్చే లోపలే వాళ్ళు ముందే చెప్తున్నారు కొన్ని. బట్ అంటే ఇంకా స్టిల్ యాహ్! కొంచెం ఇంకా ఉందండి కన్‌ఫ్యూజనే కథ. ఉంది. ఇంకా ఉన్నది. చాలా గొప్ప కథ ఇది. అది. సరే అండి అయితే. మనం వచ్చే ఓకే అండి. ఆదివారం కలుద్దాం. ఆపుదాం ఇక్కడ. యాహ్! అందరికి నైస్ జై అండి. శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.